అందరికీ నమస్కారం. షేకర్స్ ఇంగ్లీష్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించి నేను ఇప్పటివరకు 10 వీడియోస్ చేశానండి. ఇది 11th వీడియో. మీరు ఒకసారి గమనిస్తే ప్రతి వీడియోలో నుంచి ఒక క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుందండి. అలాంటి వీడియోస్ చేస్తున్నాను. నేను ఒక వీడియో చేశానంటే ఆ వీడియో నుంచి తప్పనిసరిగా మనకి టెట్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుందండి. ఇది రిపోర్టెడ్ స్పీచ్ మీదండి. ఒకసారి చూద్దామండి సిలబస్లోకి వెళ్ళి. ఇలా చూడండి, గ్రామర్లో రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే మనకి డైరెక్ట్ స్పీచ్లో ఏ సెంటెన్స్ అయినా అవ్వచ్చు. ఎయిదర్ ఇట్ మే బీ స్టేట్మెంట్ ఆర్ క్వశ్చన్ ఆర్ ఇంపారేటివ్ సెంటెన్స్ ఆర్ సజెషన్ ఆర్ బ్లెస్సింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. అది ఏ క్వశ్చన్ ఇవ్వచ్చు మనకి. మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చగలగాలి. సో ఇప్పుడు మనం అవన్నీ చేయబోతున్నాం. డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. రిపోర్టెడ్ స్పీచ్. ఇప్పుడు ముందు మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటే తెలుసుకుందామండి. వాట్ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్? రిపోర్టెడ్ స్పీచ్ ఈజ్ ద వే ఆఫ్ రిపోర్టింగ్ వాట్ సమ్వన్ హ్యాస్ సెడ్. దెర్ ఆర్ 2 ways ఆఫ్ రిపోర్టింగ్ సమ్వన్స్ వర్డ్స్. సో వాట్ సమ్వన్ హ్యాస్ సెడ్ ఒకసారి మీకు చెప్తానండి దీని గురించి. ఇక్కడ చూడండి, ఇలా చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. సో రాహుల్ అందామండి. సో ఈమెని రమ్య అందామా? సో ఇతడిని రాజేష్ అందామండి. ఇక్కడ మనకి 3 persons ఉన్నారు. రాహుల్ ఇక్కడ రమ్యతో మాట్లాడుతున్నాడు అనుకోండి. రాహుల్ రమ్యతో చెప్తున్నాడు ఏదో విషయం. సో హీ ఈజ్ ఎ స్పీకర్. హియర్ రాహుల్ ఈజ్ ఎ స్పీకర్. హియర్ రమ్య ఈజ్ ఎ లిసనర్. ఓకే, ఇక్కడ రాహుల్ మాట్లాడుతున్నాడు ఎవరితో? రమ్యతో మాట్లాడుతున్నాడు. సో రాహుల్ చెప్పింది రమ్య వింటుందన్నమాట ఇక్కడ. ఓకేనా? తర్వాత రమ్య ఏం చేస్తుంది మనకి? ఈ రమ్య రాజేష్తో చెప్తుందన్నమాట. ఏం చెప్తుంది? రాహుల్ చెప్పిన విషయాన్ని ఈ రమ్య రాజేష్తో చెప్తుందన్నమాట. సో ఇలాగా రాహుల్ చెప్పిన విషయాన్ని రమ్య రాజేష్తో చెప్తే దాన్ని మనం ఏమంటాం? రిపోర్టెడ్ స్పీచ్ అంటామండి. ఓకే, ఇక్కడ చూడండి, రాహుల్ రమ్యతో చెప్పింది కదా, దీన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటామండి. అంటే స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్ ఆర్ డైరెక్ట్ స్పీచ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ రమ్య రాజేష్తో మాట్లాడింది కదా, తను చెప్పింది రిపోర్ట్ చేసింది కాబట్టి దీన్ని ఏమంటాం మనం? రిపోర్టెడ్ స్పీచ్ అంటాం అనమాట. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటా. మనం ఇక్కడికి వచ్చేద్దామండి మళ్ళీ. సో రిపోర్టెడ్ స్పీచ్ ఈజ్ ద వే ఆఫ్ రిపోర్టింగ్ వాట్ సమ్వన్ హెస్ సెడ్. మనం రిపోర్ట్ చేస్తారనమాట. ఒకరు చెప్పిన విషయాన్ని మనం వేరే ఒకరికి మనం రిపోర్ట్ చేస్తే అదే మనకి రిపోర్టెడ్ స్పీచ్ అనమాట. సో ఇక్కడ మనకి 2 రకాలుగా ఉంటుందని చెప్పారు చూడండి. ఒకటి డైరెక్ట్ స్పీచ్, ఇంకోటి ఇండైరెక్ట్ స్పీచ్. ఈ ఇండైరెక్ట్ స్పీచ్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాం. ఎందుకంటే డైరెక్ట్ స్పీచ్లో చెప్పిన దాన్ని మనం రిపోర్ట్ చేస్తాం కాబట్టి అదే ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది, అదే రిపోర్టెడ్ స్పీచ్ కూడా అవుతుందండి. ఇక్కడ చూడండి, వి రిపోర్ట్ ద స్పీకర్స్ ఎగ్జాక్ట్ వర్డ్స్ అనమాట. అవి ఇక్కడ చూడండి, మన స్పీకర్ ఎవరు? రాహుల్. ఈయన యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ని మనం ఏమంటాం? మనం డైరెక్ట్ స్పీచ్ అంటామండి. ఓకే, ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ రవి అన్నాడండి. ఓకే, ఇతను ఇప్పుడు ప్రస్తుతానికి రవి అనుకోండి. ఈయన్ని రవి సెడ్, ఏమన్నాడు ఆయన? ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి? ఐఎమ్ టైర్డ్ అన్నాడు తను. సో తను చెప్పిన మాట అన్నమాట. సో దట్ ఈస్ డైరెక్ట్ స్పీచ్. సో ద ఎగ్జాక్ట్ వర్డ్స్ స్పోకెన్ బై రవి ఆర్ ప్లేస్డ్ ఇన్సైడ్ కొటేషన్ మార్క్స్. ఇక్కడ చూడండి, తప్పనిసరిగా డైరెక్ట్ స్పీచ్లో మనం కొటేషన్ మార్క్స్లో పెట్టాల్సి ఉందండి. ఓకే, సో ఇలా కొటేషన్ మార్క్స్లో ఇలా పెట్టారంటే ఇక్కడ కామా పెట్టి ఇక్కడ కొటేషన్ మార్క్స్ ఇక్కడ బిగించేసి ఎండ్ చేశారంటే సో దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ స్పీకర్, దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ చూడండి, ఇండైరెక్ట్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్. వీ రిపోర్ట్ ద మీనింగ్ ఆఫ్ వాట్ ద పర్సన్ సెడ్ వితౌట్ యూజింగ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్. ఎగ్జాక్ట్ వర్డ్స్ వాడకుండా అలాగే మీనింగ్ కూడా చెడిపోకుండా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో తెలియజేస్తాం, రిపోర్ట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రవి సెడ్ దట్ హీ వాజ్ టైర్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాం? రవి సెడ్ ఐఎమ్ టైర్డ్. ఇప్పుడు మనం రవి చెప్పిందని మనం రిపోర్ట్ చేయాలి, అదే ఇండైరెక్ట్ స్పీచ్. రవి సెడ్ దట్
ఏమని చెప్పాము ఇక్కడ, హీ వాజ్ టైర్డ్. మీనింగ్ మారలేదు కానీ ఎగ్జాక్ట్ వర్డ్స్ అయితే వాడలేదు. ఇక్కడ ఏం వాడడం, ఐకి బదులు మనం ప్రొనౌన్ మార్చాము కండి. ఇక్కడ హీ పెట్టాం, యామ్కి బదులు వాజ్ పెట్టాం. ఇది ఎందుకు పెట్టామని తర్వాత చెప్తాం, ప్రస్తుతానికి చూడండి ఇది. సో మనం ఎగ్జాక్ట్ వర్డ్స్ వాడకుండా మీనింగ్ చెడిపోకుండా మనం రిపోర్ట్ చేసాం. సో దట్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్. హియర్ కొటేషన్ మార్క్స్ ఆర్ రిమూవ్డ్. ఇక్కడ తీసేయాలండి. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో మనం వాడాం, కొటేషన్ మార్క్స్ వాడాం మనం. ఇక్కడ మాత్రం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కొటేషన్ మార్క్స్ ఏమీ లేకుండా చివరిలో ఫుల్ స్టాప్ మాత్రం వస్తుందండి. ఓకే. అండ్ ద సెంటెన్స్ ఈజ్ గ్రామాటికల్లీ చేంజ్డ్. గ్రామర్ కూడా మారుతుంది. గ్రామాటికల్గా మీకు మారుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉందండి, ఐ యామ్ టైర్డ్ అనేది. ఇక్కడ ఏముంది, పాస్ట్ టెన్స్ ఉందన్నమాట. ఓకేనా. ఎందుకు మనం టెన్స్ మార్చాలి ఏంటి అని కూడా తర్వాత మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, వాట్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్, వాట్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, పార్ట్స్ ఆఫ్ డైరెక్ట్ స్పీచ్. రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టెడ్ స్పీచ్, 2 పార్ట్స్ ఉంటాయండి మనకి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సీత సెడ్ ఐఎమ్ బిజీ. సో సీత సెడ్ ఈజ్ రిపోర్టింగ్ వర్బ్ అండ్ ఐఎమ్ బిజీ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ రిపోర్టింగ్ వర్బ్, దిస్ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్, 2 పార్ట్స్. నెక్స్ట్ వన్ చూడండి, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్. మెయిన్ చేంజెస్ అంటే ప్రధానమైనటువంటి మార్పులు. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లకు మనం మార్చేటప్పుడు ఏ మార్పులు ఉంటాయి, ప్రధానంగా ఎలాంటి మార్పులు ఉంటాయి ఇక్కడ చూద్దామండి. వెన్ చేంజింగ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ వీ జనరల్ లుక్ ఎట్ రిపోర్టింగ్ వర్బ్. ఇదిగోండి ఇక్కడ ఉంచండి, దిస్ ఈజ్ రిపోర్టింగ్ వర్బ్. ఓకేనా. నెక్స్ట్ టెన్స్ కూడా మనం గమనించాలి, అది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, అది మనం గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొనౌన్స్ అండి, అందులో ప్రొనౌన్స్ ఉంటాయి. నెక్స్ట్ టైమ్ ఆర్ ప్లేస్ ఎక్స్ప్రెషన్స్, అది కూడా చూసుకోవాలి మనం. కంజంక్షన్ ఆర్ కనెక్టివ్. ఓకే. నెక్స్ట్ పంక్చువేషన్. సో ఈ 6 మనం జాగ్రత్తగా గమనించుకోవాలండి. ఓకేనా. అంటే వీటి గురించి మనం డీటెయిల్గా నేర్చుకుంటాం, ముందు నేర్చుకుంటాం. ఇప్పుడు దీని గురించి ఇక్కడ డిస్కస్ చేయొద్దు, నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం వాటి గురించి. ఓకేనా. చూడండి, ఫస్ట్ చూడండి, చేంజ్ ఇన్ టెన్స్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం అనుకున్నాం, టెన్స్లో మార్పు వస్తుంది మనకి. ఓకే. చేంజ్ ఇన్ టెన్స్ చూడండి. వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఇక్కడ గమనించాలి మీరు, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటేనే మనం ఏం చేస్తాం, మనం చేంజ్ చేస్తాం. ఇది రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న టెన్స్ని మనం చేంజ్ చేస్తాం. ఇలా చూడండి, ఇవ్వండి రిపోర్టింగ్ వర్బ్ అంటే ఇదనమాట. సీత సెడ్, ఇది పాస్ట్ టెన్స్ ఉందా లేదా, సెడ్. మామూలుగా మీకు తెలుసు కదా, V1 సే, ఇది ప్రజెంట్ టెన్స్. V2 సెడ్, V3 ఆల్సో సెడ్. సో ఇక్కడ దీని అర్థం ఏంటిది, V2లో ఉందన్నమాట, సీత సెడ్. ఈ రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే అని అన్నాడు ఇక్కడ మనకి. ఇక్కడ చూడండి, వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్లో ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ సింపుల్ నుంచి మనం పాస్ట్ సింపుల్కి మార్చాలి. రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నది మనం మార్చాలండి, గుర్తుపెట్టుకోండి. ఓకే. వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఓకే. ఇక్కడ చూడండి, హీ సెడ్ అనేది V2 ఫామ్ అని చెప్పుకున్నట్టే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సో రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మనం ప్రజెంట్ సింపుల్ని మనం ఇందులో మార్చుకోవాలి, ప్రజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్గా మార్చాలి. ఓకే. ఇక్కడ చూడండి, ఐ వర్క్ హార్డ్. ఓకే. ఇక్కడ వర్క్ అనేది V1 ఫామ్, అంటే ఇది ప్రజెంట్ సింపుల్ అనమాట. దీన్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని కూడా అంటాం. అప్పుడు ఏం చేయాలి, మనం పాస్ట్ సింపుల్కి మార్చాలి, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మార్చుకోవాలి. ఇలా చూడండి, హీ సెడ్ దట్ అనే కంజంక్షన్ కూడా వాడాలి మనం. ఇందా మనం చెప్పుకున్నాం, మనం కంజంక్షన్ కూడా కనెక్టివ్ ఆర్ కంజంక్షన్ చూసారా, ఇది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి తప్పనిసరిగా. ఏ కంజంక్షన్ వాడాలో చూడాలి. హీ సెడ్ వచ్చిన తర్వాత హీ సెడ్ దాట్. ఇక్కడ చూడండి, ఐ వర్క్ హార్డ్ అన్నాం చూడండి. ఇక్కడ ఐ అనే ప్రొనౌన్ ఉంది. ఇది ఎవరు చెప్పారండి, ఇతను చెప్పారు, ఇది అతడు చెప్పాడు. ఆయన యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి, నేను కష్టపడతాను, ఐ వర్క్ హార్డ్ అని ఉంది. సో నేనంటే ఎవరు, ఇతనే, మరి ఈయనే కదా, హీ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఈయన గురించి చెప్తున్నారు ఇది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, మనకు ఆటోమేటిక్గా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఈ ప్రొనౌన్ మారిపోతుంది అనమాట. అతను కష్టపడతాడని అతడు చెప్పాడు అంటాం మనం. ఎందుకంటే నేను అన్నాను, ఆయన చెప్పాడు కాబట్టి ఎవరు కష్టపడతారు, అతనే కష్టపడతారు కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ మనం ఐ రాయకూడదండి. ఇక్కడ ఏం రాయాలి, మనం హీ పెట్టాలి. సో అతడు కష్టపడతాడని అతను చెప్పాడని మనం చెప్తాం రిపోర్ట్ చేసేటప్పుడు. ఇది అతని యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి, ఐ వర్క్ హార్డ్ అనేది. సో మనం రిపోర్ట్ చేస్తున్నాం ఆయన ఏం చెప్పాడు అనేది, హీ సెడ్ దట్ హీ వర్క్డ్ హార్డ్ అని అంటాం అన్నమాట. ఇలా చూడండి, ఇక్కడ V1 ఫామ్ ఉంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రజెంట్ సింపుల్ అయితే అది పాస్ట్ సింపుల్గా మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ సింపుల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, V1.
పాస్ట్ సింపుల్ స్ట్రక్చర్ ఏంటి V2. సో ఇక్కడ ఏముంది V1 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని V2లోకి మార్చామన్నమాట. సో హీ సెడ్ దాట్ హీ వర్క్డ్ హార్డ్. ఇలా చూడండి, దట్ ఎలా ఉంటుందో చూడండి, దట్ ఎందుకు వాడాల్సి వస్తుందో చూడండి. అతడు కష్టపడ్డాడని అతడు కష్టపడ్డాడని అని అంటున్నాం చూసారా ఇక్కడ మనం, అదే అనమాట ఈ దట్ యొక్క అర్థం అదే అనమాట, ఈ కంజంక్షన్ అనమాట. అతడు కష్టపడతాడని అతడు చెప్పాడు, అతడు చెప్పాడు. హీ సెడ్ దాట్ హీ వర్క్డ్ హార్డ్ అంటే అతడు కష్టపడ్డాడని, సో అని చెప్పడం కోసం ఇక్కడ దట్ అనే కంజంక్షన్ మీరు వాడాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు ఈ రూల్ దేనికండి, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే గుర్తుపెట్టుకోండి. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటేనే, రిపోర్టింగ్ వర్బ్ అంటే ఇది అనమాట, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. V2 ఫామ్ అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంటేనే ఇవన్నీ అనమాట, ఇవన్నీ వర్తిస్తే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మార్చుకోవాల్సి ఉంటుంది, టెన్స్ చేంజ్ చేయాలి. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, యామ్, ఈస్, ఆర్ ప్లస్ V1 ing. సో దిస్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని మనం ఎందులో మార్చుకోవాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చుకోవాలి. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాజ్, ఆర్, వర్ ప్లస్ V1 ing. దిస్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, రైట్. ఇలా చూడండి, షీ సెడ్. సో మనం అనుకున్నట్టే ఇది రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇదే టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చూడండి. ఐఎమ్ రీడింగ్, యామ్ ప్లస్ V1 ing. ఓకేనా, సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, షీ సెడ్ దట్ అనే కంజంక్షన్ వాడేసాం. సో ఈ ఐ దేనికి సంబంధించింది, నేను చదువుతూ ఉన్నాను అని ఆమె చెప్పింది అనమాట. ఆమె ఎగ్జాక్ట్ వర్డ్స్ నేను చదువుతున్నాను, కానీ మనం రిపోర్ట్ చేసేటప్పుడు ఏం చెప్తాం, ఆమె చదువుతూ ఉన్నదని ఆమె చెప్పింది అంటామాట. సో షీ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఈ ఐ అంటే ఎవరంటే షీ అనమాట. సో ఐ ప్లేస్ మనం ఏం వాడాల్సి ఉంటుంది, ఇక్కడ షీ వాడాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, షీ సెడ్ దట్ షీ. తర్వాత చూడండి, యామ్ రీడింగ్ అని ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చుకోవాలి. ఇక్కడ షీ అనేది సింగులర్, ఇక్కడ మనం ఏం పెడతాం, వాజ్ పెడతాం. ఓకే, షీ వాజ్ V1 ing, షీ వాజ్ రీడింగ్. సో ఐఎమ్ రీడింగ్ ఏమైంది, ఇక్కడ షీ వాజ్ రీడింగ్ అయింది. సో మనం ఎగ్జాక్ట్ వర్డ్స్ వాడకుండానే మీనింగ్ చెడిపోకుండా మనం రిపోర్టెడ్ స్పీచ్ తెలియజేసాం. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. అలాగే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ అయినట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాల్సి ఉంటుంది. ఓకే, చూడండి. రవి సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. ఓకే, చూడండి, రవి సెడ్ దట్ అనే కంజంక్షన్ వాడా. ఇక్కడ చూడండి, ఈ ఐ అంటే ఎవరండి, రవే కదా, తనే చెప్పాడు. తన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి, నేను నా వర్క్ని పూర్తి చేశాను. సో ఇప్పుడు మనం రిపోర్ట్ చేయాల్సి వస్తే ఎలా చెప్తాం, అతని యొక్క వర్క్ని పూర్తి చేశాడని రవి చెప్పాడు. సో అని అనమాట దట్ అంటే. ఓకేనా, సో రవి సెడ్ దట్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిజ్ వర్క్. చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3, రైట్. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, హ్యాడ్ ప్లస్ V3, రైట్. ఇప్పుడు చూడండి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, హ్యావ్ ప్లస్ V3. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాలి. హ్యాడ్ ఫినిష్డ్, హ్యాడ్ ప్లస్ V3, రైట్. ఇక్కడ చూడండి, ఐ బికమ్స్ ఏమైంది, హీ అయింది అనమాట, ఎందుకంటే అతడు చెప్పాడని చెప్పాం కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మై వర్క్ అన్నాం. ఇక్కడ అతను చెప్పాడు, రవి చెప్పాడు మై వర్క్ అని, తన యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్. ఇప్పుడు మనం చెప్పేటప్పుడు మనం రిపోర్ట్ చేస్తాం కదా ఆయన చెప్పిన మాటల్ని. సో మై బికమ్స్ హిజ్ వర్క్ అనమాట, అతని యొక్క పని అది. అతని యొక్క పనిని అతడు పూర్తి చేశాడని రవి చెప్పాడు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మార్చాల్సి ఉంటుంది. ఎప్పుడు, సేమ్ రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటేనా. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్ V1 ing. దిస్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, హ్యాడ్ బీన్ V1 ing, రైట్. ఇలా చూడండి, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎన్ అవర్. ఓకే, చూడండి, హ్యావ్ వచ్చింది, బీన్ వచ్చింది, V1 ing. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇందులో మార్చుకోవాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మార్చాలి. హ్యాడ్ బీన్ V1 ing. చూడండి, షీ సెడ్ అన్నాం, దట్ కంజంక్షన్ వాడాం. ఇక్కడ ఇది తను చెప్పింది, నేను గంట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను, నిరీక్షిస్తున్నాను అని చెప్పింది, గంట నుంచి. సో తను చెప్పిన మాటలు నేను డైరెక్ట్గా తన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి నేను అన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తాం,
మనం రిపోర్ట్ చేస్తాం, ఆమె వెయిట్ చేస్తుందని మనం చెప్పాలి. సో షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యాన్ అవర్. ఓకేనా? సో ఈ స్ట్రక్చర్ మనం వాడాల్సి ఉంటుంది, హ్యాడ్ బీన్. రైట్? నెక్స్ట్ వన్ చూడండి. సింపుల్ పాస్ట్ కానీ ఒకవేళ ఇచ్చారనుకోండి, సింపుల్ పాస్ట్ ఇచ్చినట్టయితే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చారండి. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? V2. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్ ప్లస్ V3. రైట్? ఇలా చూడండి. హీ సెడ్ రిపోర్టింగ్ వర్బ్. ఓకే, పాస్ట్ టెన్స్లోనే ఉంది. సో పాస్ట్ టెన్స్ ఉంటేనే ఈ రూల్స్ అన్నీ వర్తిస్తాయండి. ఐ బాట్ ఏ కార్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? బాట్ ఇచ్చాడు చూడండి. V2 ఫామ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు మనం ఎందులోకి మార్చాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాలండి. ఇలా చూడండి. హీ సెడ్ దట్ అనే కంజంక్షన్ వాడామండి. ఓకే, ఐ బాట్ ఏ కార్. ఇక్కడ ఐ రిఫర్స్ టు హీ అనమాట. సో హీ హ్యాడ్ బాట్ ఏ కార్ అన్నాం. ఇక్కడ ఏముంది? V2 ఫామ్ ఉంది. ఇక్కడ మనం ఏం చేసాం? మనం హ్యాడ్ ప్లస్ V3 కింద మార్చాం మనం. రైట్? ఆల్రెడీ ఇక్కడ చెప్పాం కదా, హ్యాడ్ ప్లస్ V3. సో హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బాట్ ఏ కార్. అతను ఒక కారు కొన్నానని అతడు చెప్పాడు. ఓకే, అది దాని మీనింగ్ అనమాట. సో ఐ ప్లేస్లో మనం అక్కడ హీ పెట్టాల్సి ఉంటుందండి. ఇది ప్రొనౌన్. ఓకే, ఐ ప్రొనౌన్ ఇక్కడ ఏమవుతుంది? హీ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే was or were V1 ing. రైట్? ఇది ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అంటే హ్యాడ్ బీన్ V1 ingగా మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. రైట్? ఇలా చూడండి. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లోనే ఉంది. సో పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఈ రూల్స్ అన్నీ వర్తిస్తాయని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఓకేనా? సో ఐ వాజ్ వాచింగ్ టెలివిజన్ అని ఉంది. ఇక్కడ ఇదేముంది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కదా, వాజ్ ప్లస్ V1 ing. రైట్? ఇప్పుడు మనం ఇందులో మార్చుకోవాలి, మనం హ్యాడ్ బీన్ V1 ingలోకి మార్చాల్సి ఉంటుంది అనమాట. సో హీ సెడ్ దట్, ఈ ఐ అనేది ఎవరు చెందింది? ఈయన. అతను టెలివిజన్ వాచ్ చేస్తున్నాడు, టెలివిజన్ చూస్తున్నాడు అని చెప్తున్నాడు, టీవీ చూస్తున్నాడు అని చెప్తున్నాడు. సో అతడు చూస్తున్నాడు కాబట్టి మనం హీ వాడతాం. నెక్స్ట్ హ్యాడ్ బీన్ V1 ing వాడాలి. ఓకేనా? సో హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ వాచింగ్ టెలివిజన్. నెక్స్ట్ వన్ చూడండి. టెన్స్ చేంజ్ చార్ట్. ఇక్కడ చూడండి, ఒక చార్ట్ ఇచ్చాను మీకు, మీ కన్వీనియన్స్ కోసం నేను ఇది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ప్రజెంట్ సింపుల్ అయితే V1 అండి. పాస్ట్ సింపుల్గా మార్చినప్పుడు మనం V2లో మార్చుకోవాలి. ఇది ఎప్పుడంటే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉన్నప్పుడే, పాస్ట్ టెన్స్ అయినప్పుడే, సెడ్ వచ్చినప్పుడే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, V1 ing. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మార్చాల్సి వస్తుంది. అంటే వాజ్, ఆర్, వర్, V1 ing. ఓకే, ఈ టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ మీకు తెలిస్తేనే మీరు ఈజీగా చేయగలుగుతారండి. ఇది మాత్రం మీరు బై హార్ట్ చేయాలి. ఓకేనా? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ హ్యాస్ ఓ హ్యావ్ ప్లస్ V3. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ ప్లస్ V3. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాస్ ఓ హ్యావ్ బీన్ V1 ing. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాడ్ బీన్ V1 ing. రైట్? పాస్ట్ సింపుల్ V2. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ing. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాడ్ బీన్ V1 ing. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. యూజువల్లీ నో చేంజ్. ఒకవేళ మీకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇస్తే మీరు మార్చాల్సిన అవసరం లేదు. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చినా కూడా మీరు మార్చాల్సిన అవసరం లేదు. అంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇవన్నీ మనం ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ అయితే ఇవన్నీ వర్తిస్తాయండి. ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను, టెన్స్ మనం ఎప్పుడు చేంజ్ చేస్తామంటే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ అయితే చెప్పాను చూసారా, షీ సెడ్ అన్న మనం. సెడ్ అనేది ఏంటిది? V2 ఫామ్. సో అది పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే అది రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడే మనం ఇవన్నీ వర్తిస్తాయి రూల్స్ అన్నీ కూడా. అంటే ఏంటి? డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ప్రజెంట్ సింపుల్ అయితే ప్రజెంట్ పాస్ట్ సింపుల్గా మార్చాలి,
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మార్చాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద మార్చాల్సి ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మార్చాలి. పాస్ట్ సింపుల్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కింద మార్చాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద మార్చాలి. కానీ ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చాడు అనుకోండి మనకి డైరెక్ట్ స్పీచ్లో, మనం మార్చాల్సిన అవసరం లేదు, అలా ఉంది, అలా వదిలేయటమే. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చినా కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, రైట్. మరి ఫ్యూచర్ టెన్స్ సంగతి ఏంటి? ఎంతవరకు మనం చూడండి, ప్రజెంట్ టెన్స్ అలాగే పాస్ట్ టెన్స్ గురించే నేర్చుకున్నాం. బట్ వాట్ అబౌట్ ఫ్యూచర్ టెన్స్ ఇక్కడ చూద్దామండి, ఓకేనా. ఫ్యూచర్ ఫార్మ్స్ ఆల్సో జనరల్లీ చేంజ్ వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్. ఓకే, ఇక్కడ కూడా మారుతుందండి. ఇది రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ అయితే ఇదే అనమాట. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ అయితే సెడ్ అండ్ V2 ఫార్మ్ అని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇది రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ అయితే అప్పుడు కూడా మనకి ఫ్యూచర్ ఫార్మ్స్ కూడా మారుతాయని చెప్తున్నాడు. ఇలా చూడండి, విల్ అయితే విల్ ప్లస్ V1 కదా, సింపుల్ ఫ్యూచర్ అంటే విల్ ప్లస్ V1 దాని స్ట్రక్చర్. సో విల్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, విల్ వస్తే కళ్ళు మూసుకొని వుడ్ పెట్టాడు అని. ఎలా చూడండి, హీ సెడ్ ఐ విల్ హెల్ప్ యూ. అతను చెప్పాడు నేను నీకు సాయం చేస్తాను. అవి డైరెక్ట్ వర్డ్స్, మనం రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు అతను నాకు సాయం చేస్తాడని అతడు చెప్పాడని ఇప్పుడు మనం చెప్పాలి. ఎలా చూడండి, హీ సెడ్ వచ్చింది, మనం సేమ్ కంజంక్షన్ వాడేసాం మనం. హీ సెడ్ దట్, ఈ ఐ ఎవరిదండి, ఈయన సంబంధించింది, నేను అన్నాడు ఈయన. సో ఇప్పుడు మనం ఏమంటాం, అతడు ఈ విల్ని ఏం చేస్తాం మనం, వుడ్ కింద మార్చేస్తాం. ఓకే, విల్ వుడ్ కింద చేంజ్ అవుతుందని చెప్పాం కదా. సో వుడ్ ఈజ్ పాస్ట్ ఈక్వలెంట్ ఫార్మ్ ఆఫ్ విల్ అండి. సో విల్ వుడ్ కింద మార్చాలి. సో హీ వుడ్ హెల్ప్ అలా వాడి ఉంచేసాం మనం, హీ వుడ్ హెల్ప్. సో యూ అంటే ఎవరు, నాకు సాయం చేస్తాను ఆయన చెప్పాడు కాబట్టి అతను నాకు సాయం చేస్తానని అతడు చెప్పాడు. సో యూ ఏమవుతుంది మనకి, మీ అవుతుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నాకు సాయం చేస్తానని అతడు చెప్పాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, మనం నాకు అంటే మనం మీ పెడతాం అనమాట. సో హీ సెడ్ దట్ హీ వుడ్ హెల్ప్ మీ. ఇక్కడ విల్ ప్లస్ V1 ఉందంటే ఇక్కడ ఏమవుతుంది, వుడ్ ప్లస్ V1 అవుతుందండి. అంతకుమించి ఏ చేంజెస్ ఉండవు. అందుకే సింపుల్గా విల్ ఉన్న చోట మనం వుడ్ పెడితే సరిపోతుంది. ఇలా చూడండి, షెల్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి, ఓకేనా. ఏంటంటే షెల్ వచ్చేటప్పుడు ఒక్కోసారి వుడ్ పెట్టాల్సి వస్తుంది, ఒక్కోసారి షుడ్ పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్తగా వినండి. ద ఎగ్జాక్ట్ చాయిస్ డిపెండ్స్ ఆన్ ద మీనింగ్ అండ్ కన్స్ట్రక్షన్. ఆ కన్స్ట్రక్షన్ బట్టి, ఎస్పెషల్లీ మీనింగ్ని బట్టి మనకు మారిపోతుందండి. ఆ కన్స్ట్రక్షన్ బట్టి కూడా మారుతుంది. అంటే ఎక్కడ మనం వుడ్ వాడాలి, ఎక్కడ షుడ్ వాడాలి. ఎప్పుడు రిపోర్టింగ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఒకవేళ షెల్ వచ్చినట్లయితే డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక్కోసారి వుడ్ వస్తుంది, ఒక్కోసారి షుడ్ వస్తుంది. అదేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, హీ సెడ్ ఐ షల్ రిటర్న్. ఇక్కడ ఏమైంది, హీ సెడ్ దట్ ఎంతవరకు బాగుంది, మనకు తెలిసిందే. ఐ షల్ రిటర్న్, ఐ ఏమవుతుంది, ప్రొనౌన్ కదా, ఇది ఈయన గురించి చెప్పిందే కాబట్టి ఈ షెల్ ప్లేస్లో షుడ్ వాడుకుని ఏం వాడాం మనం, వుడ్ వాడాం. చూడండి, అయితే వుడ్ కానీ షుడ్ కానీ ఇక్కడ వుడ్ వాడాల్సి వచ్చింది. సో హీ వుడ్ రిటర్న్ ఎందుకు వాడామని ఇప్పుడు నేను చెప్తా, ఓకేనా. షెల్ వచ్చేటప్పుడు మనం వుడ్ వాడుతున్నాం, ఎందుకు వాడుతామో చూడండి. వెన్ షెల్ ఎక్స్ప్రెసెస్ ఎ ఫ్యూచర్ యాక్షన్ ఆర్ ఇంటెన్షన్ ఎస్పెషల్లీ విత్ ఐ ఆర్ వి, ఇట్ యూజువల్లీ చేంజెస్ టు వుడ్ వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్. గుర్తుపెట్టుకోండి, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఈ రూల్స్ అన్నీ వర్తిస్తాయి. అది ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది, బాగానే ఉంది. ఇంకేమన్నా, ఇఫ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ఎ ఫ్యూచర్ యాక్షన్, ఇక్కడ షెల్ అనేది మనకి ఫ్యూచర్ యాక్షన్ ఎక్స్ప్రెస్ చేసినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్ ఈవెంట్ అండి, ఫ్యూచర్ ఈవెంట్ అంతే. ఒక ఫ్యూచర్ ఈవెంట్ని ఎక్స్ప్రెస్ చేసింది మన ఫ్యూచర్ యాక్షన్, మనం ఏం చేయాలి, షెల్ ప్లేస్ మనం ఏం పెడతాం, వుడ్ పెడతాం, అంతే, అంతకు మించి ఏం లేదండి. ఒకవేళ చూడండి, హీ సెడ్ ఐ షల్ రిటర్న్ టుమారో, రేపు నేను రిటర్న్ అయిపోతానని అతడు చెప్పాడు అని అంటాం. మనం రిపోర్ట్ చేస్తే అతను ఏమన్నాడు, నేను రేపు రిటర్న్ అవుతాను అన్నాడు. సో మనం ఏం చెప్తాం, రేపు అనకూడదండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈ వీడియోని ఎప్పుడు చేస్తున్నాను, 13th అంటే ఈరోజు డేట్ ఎంత అంటే 13/8/2026 ఆగస్ట్ 13th చేస్తున్నాను. ఇప్పుడు అతడు చెప్పాడు ఏమని, ఐ షల్ రిటర్న్ టుమారో. ఈ మాట ఎప్పుడు చెప్పాడు అనుకోండి, సపోజ్ 2nd August చెప్పాడండి ఈ విషయాన్ని. పాస్ట్ టెన్సే కదా, రిపోర్టింగ్ వర్బ్ ఏంటి పాస్ట్ టెన్స్లో ఉందంటే గతంలో చెప్పాడు. 2nd August 2026 చెప్పాడైనా. ఈరోజు డేట్ ఎంత 13/8/2026. ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ విషయాన్ని మీతో నేను ఈ విషయాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు 2nd August అని చెప్పిన దాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమని, ఐ షల్ రిటర్న్ టుమారో అని చెప్తున్నాను. అదే ఆయన చెప్పిన మాటలు ఇవి. నేనేం చెప్తున్నాను, అతడు రిటర్న్ అవుతాడు. ఎప్పుడు అవుతాడు, టొమారో అని చెప్పకూడదు. ఇప్పుడు నేను అదే మాట సేమ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ వాడేసి అనుకోండి, టొమారో
ఇప్పుడు ఈరోజు 13 కదా, టుమారో అంటే ఏమవుతుంది, రేపు అంటే 14 అయిపోతుంది. కానీ అది కాదు కదా, ఆయన ఎప్పుడు చెప్పాడు ఈ మాట, సెకండ్ చెప్పాడు. సో ఆయన చెప్పినప్పుడు టుమారో అన్నాడు, రేపు అన్నాడు, అంటే సెకండ్కి రేపు ఏమవుతుంది, 3rd అవుతుంది అనమాట. 3rd ఆగస్ట్ 2026 కదా. సో మనది ఈరోజు అంతా 13, ఈరోజు మనం రిపోర్ట్ చేస్తున్నాం ఆయన చెప్పిందని. అతడు రేపు అని అనకూడదు, ఏమనాలి, సెకండ్ తర్వాత 3rd వస్తాడు కాబట్టి మనం ఏమనాలి, మనం అంటే మనం డేట్ తెలియదని మీకు అర్థం అవడం కోసం డేట్స్ నేను చెప్పాను, గతంలో జరిగిందని చెప్పడం కోసం. సో టుమారో అప్పుడు ఏమవుతుంది, ఆ తర్వాత రోజు అనాలి మనం. ఏ రోజైతే చెప్పాడో మనకి ఆ తర్వాత రోజు అనమాట. సో ఆ తర్వాత రోజు అతను రిటర్న్ అవుతాడని అతడు చెప్పాడు. ఇలా చూడండి, ఆ తర్వాత రోజు ద నెక్స్ట్ డే అతను రిటర్న్ అవుతానని, తిరిగి వస్తానని అతడు చెప్పాడు. ఓకేనా, అందుకోసం మనం ద నెక్స్ట్ డే వాడాల్సి ఉంటుందండి టుమారోకి బదులు. ఏం లేదు, మీకు అర్థం అవడం కోసం ఇదంతా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఏం చేసాం మనం, షెల్కి బదులు ఏం వాడడం, వుడ్ వాడడం. ఎందుకంటే ఇది సింపుల్ ఫ్యూచర్ ఈవెంట్ కాబట్టి ఫ్యూచర్ ఈవెంట్స్ అయ్యేటప్పుడు మనం షెల్ వచ్చేటప్పుడు మనం ఏం వాడాలి, వుడ్ వాడాలని చెప్తాను అనమాట. హియర్ షెల్ ఫ్యూచర్ ఇంటెన్షన్, సో షెల్ బికమ్స్ వుడ్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ఎగ్జాంపుల్ 2 చూడండి. షీ సెడ్ ఐ షెల్ ఫినిష్ ద వర్క్. ఇది కూడా సింపుల్ ఫ్యూచర్ ఈవెంట్ అనండి. సో షీ సెడ్ దట్, ఐ ఎవరికి ఈవెంట్ సంబంధించింది కాబట్టి షీ పెట్టాం, షెల్ బదులు వుడ్ పెట్టాం. ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్ ఈవెంట్ కాబట్టి మనం షెల్ బికమ్స్ వుడ్ కాబట్టి షీ వుడ్ ఫినిష్ ద వర్క్. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. దే సెడ్ వీ షెల్ విజిట్ ఢిల్లీ. దే సెడ్ దట్ దే వుడ్ విజిట్ ఢిల్లీ. ఇక్కడ చూడండి, మేము అన్నారు, వాళ్ళు చెప్పేటప్పుడు మేము అన్నారు, కానీ మనం చెప్తున్నాం కదా, మనం చెప్పేటప్పుడు ఏమంటే మనం రిపోర్ట్ చేసిన వాళ్ళు ఢిల్లీని విజిట్ చేస్తారని, ఢిల్లీ వెళ్తారని వాళ్ళు చెప్పారని అంటమాట. సో వీ బికమ్స్ ఏమవుతుంది, దే అవుతుంది. మనం గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్గా మనం వీ వాడేయకూడదండి. వాళ్ళు చెప్పారు మేము అని మనం చెప్తాం. మనం రిపోర్ట్ చేసేటప్పుడు ఏం చెప్పాలి మనం, వాళ్ళు ఢిల్లీని విజిట్ చేస్తారని వాళ్ళు చెప్పారు. ఓకేనా, రైట్. సో వీ బికమ్స్ దే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సో ఫర్ ఆర్డినరీ ఫ్యూచర్ మీనింగ్ షెల్ బికమ్స్ వుడ్ అండి. అదే ఆర్డినరీ ఫ్యూచర్ అయితే, సింపుల్ ఫ్యూచర్ ఈవెంట్ అయితే మనం తప్పనిసరిగా మనం షెల్ వచ్చేటప్పుడు వుడ్ వాడాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, షెల్ వచ్చేటప్పుడు షుడ్ కూడా వాడతామని చెప్పాను నేను. ఓకేనా, ఎప్పుడు రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే షెల్ వచ్చినప్పుడు షుడ్ కూడా వాడతాము. వుడ్ వాడేసాం, వుడ్ ఎప్పుడు వాడతాం, ఫ్యూచర్ ఈవెంట్ అయితే వుడ్ అని చెప్పాం. వాట్ అబౌట్ షుడ్ ఎప్పుడు వాడతాం అంటే ఇప్పుడు చూద్దాం. షెల్ can become should when it expresses an idea such as duty, obligation, suggestion, or what is expected or appropriate rather than simple future. సింపుల్ ఫ్యూచర్ కాకుండా అది డ్యూటీ కానీ, ఆబ్లిగేషన్ కానీ, సజెషన్ కానీ, అలాగైనా ఎక్స్పెక్టెడ్ ఆర్ అప్రోప్రియేట్ థింగ్ అయినా మనం తప్పనిసరిగా మనం షుడ్ వాడాల్సి ఉంటుంది వుడ్కి బదులు. ఓకేనా, ఇలా చూడండి, డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్ అన్నాం మనం. ద టీచర్ సెడ్, చూడండి ఇక్కడ రిపోర్టింగ్ బై పాస్ట్ టెన్స్లోనే ఉంది. సో ఇవన్నీ కూడా రిపోర్టింగ్ బై పాస్ట్ టెన్స్లో ఉంటేనే ఈ రూల్స్ అనేనండి. ఓకేనా, యూ షెల్ ఒబే ద రూల్స్. టీచర్ చెప్పాడు యూ షెల్ ఒబే ద రూల్స్, ఇక్కడ షెల్ వచ్చింది చూడండి. సో ఇక్కడ డ్యూటీ ఇది, నువ్వు నియమ నిబంధనల్ని ఒబే చేయాలి, పాటించాలి అని అంటున్నాం అన్నమాట. నీవు అన్నామా, నీవు అతను అన్నాడు, టీచర్ అన్నారన్నమాట నీవు అని. సో ఇప్పుడు మనం ఎలా చెప్తాం, ద టీచర్ సెడ్ దాట్, మీరు ఇక్కడ నీవని కాదు మీరు అన్నారు. మీరు అంటే మేమంటాం, మనం చెప్పాడు, మనం రిపోర్ట్ చేస్తే మేము రూల్స్ పాటించాలని టీచర్ చెప్పారంటాం. సో యూ బికమ్స్ ఏమవుతుంది, వి అవుతుంది. షెల్ బికమ్స్ షుడ్, ఎందుకంటే ఇది డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్ కాబట్టి, ఇది ఒక మన బాధ్యత కాబట్టి మనం తప్పనిసరిగా షెల్కి బదులు మనం ఏం వాడాలి, షుడ్ వాడాలి. ఎందుకంటే వుడ్ వాడకూడదు, సింపుల్ ఫ్యూచర్ ఈవెంట్ అయితే వుడ్ వాడాలి. రైట్, నెక్స్ట్ వన్, హియర్ షెల్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ దట్ ఆట్ టు బి డన్, సో షుడ్ ఈస్ అప్రోప్రియేట్. అది తప్పనిసరిగా అది జరగాలి. ఓకే, ఇట్స్ అవర్ మోరల్ ఆబ్లిగేషన్. ఓకే, అందు గురించి మనం షెల్కి బదులు ఏం వాడాలి, షుడ్ వాడాలి. వుడ్ వాడకూడదు ఇక్కడ. రైట్, షుడ్డే వాడాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఎగ్జాంపుల్ 2, ఎక్స్పెక్టెడ్ యాక్షన్ చెప్పాం కదా, సింపుల్ ఫ్యూచర్ ఈవెంట్ కాకుండా ఎక్స్పెక్టెడ్ యాక్షన్ అయితే మాత్రం తప్పనిసరిగా మనం షుడ్డే వాడాలి. ఇలా చూడండి, ద ఆఫీసర్ సెడ్ యూ షెల్ రిపోర్ట్ హియర్ అట్ 9 AM అన్నారు. చూడండి, ఆఫీసర్ చెప్పారండి, అది ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అండి, అది అప్రోప్రియేట్ యాక్షన్ అనమాట, తప్పనిసరిగా చేయాలి. ఓకే, యూ షెల్ రిపోర్ట్ హియర్ అట్ 9 AM, రేపు ఇది 9 AM కల్లా మీరు రిపోర్ట్ చేయాలి. ఓకే, ఇట్స్ అన్ ఎక్స్పెక్టెడ్ యాక్షన్, ఇట్స్ నాట్ ఎ సింపుల్ యాక్షన్, ఇట్స్ ఫార్మల్. సో మనం ఇక్కడ ఏం వాడాలి, షెల్కి బదులు ఏం వాడాలి, మనం షుడ్ వాడాలి. ఓకేనా, వుడ్ వాడకూడదు. ద ఆఫీసర్ సెడ్ దాట్, మీరు అన్నారు,
మీరు ఆయన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి, మీరు 9 గంటలకల్లా రిపోర్ట్ చేయాలి అన్నారు. సో అప్పుడు మనం చెప్పేది ఏమంటే మనం రిపోర్ట్ చేస్తే మేము 9 గంటలకు రిపోర్ట్ చేయాలని ఆఫీసర్ గారు చెప్పారు అంటమాట. సో యూకి బదులు మనం వి వాడాలి, షెల్కి బదులు షుడ్ వాడాలి, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ యాక్షన్ కాబట్టి, రైట్. హియర్ ఇట్ హ్యాస్ అ సెన్స్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ ఆర్ రిక్వైర్మెంట్. ఎస్, రిక్వైర్మెంట్ అండి, మీరు 9 o'clock కల్లా చేయాలి, రిపోర్ట్ చేయాలి. అలాగే ఇన్స్ట్రక్షన్ చేశారు, ఇన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, ఆ ఇన్స్ట్రక్షన్ మనం పాటించాలి. సో హియర్ వీ హ్యావ్ టు యూజ్ షుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ వుడ్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, షల్ ఐ, షుడ్ వాడాలి. షల్ ఐ వచ్చేటప్పుడు మనకు గుర్తుపెట్టేసుకోండి, షల్ ఐ అంటే మాత్రం షుడ్ వాడాలని. చూడండి, దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ అండ్ ఎ వెరీ కామన్ కన్స్ట్రక్షన్ అండి. చూడండి, వెన్ షల్ ఐ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ అడ్వైస్, సజెషన్ ఆర్ వాట్ టు డూ. అదే అడ్వైస్ గురించి అడిగేటప్పుడు, సలహా అడిగేటప్పుడు మనం వాడతాం అన్నమాట. షల్ ఐ ఓపెన్ ద విండో, విండో ఓపెన్ చేయనా అని అడుగుతాం, చూసారా మనం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి, హీ సెడ్ టు మీ షల్ ఐ ఓపెన్ ద విండో. ఇదేంటండి, ఇది క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ చూడండి, హీ సెడ్ టు మీ, హీ ఆస్క్డ్ మీ. ఇలా చూడండి, ఇంతవరకు మనం హీ సెడ్, షీ సెడ్, ఇలా రవి సెడ్ ఇలా వచ్చాయి మనకి. సో అప్పుడు ఏం చేసాం, రవి సెడ్ దట్ అని పెట్టేసాం. బట్ హీ సెడ్ టు మీ అని వచ్చేటప్పుడు మనం క్వశ్చన్ అయితే ఇక్కడ ఉన్నది, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినట్లయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం సెడ్కి బదులు ఏం పెట్టాలి, ఆస్క్డ్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం డీటెయిల్గా నేర్చుకుంటాం, క్వశ్చన్స్ గురించి చెప్పుకునేటప్పుడు నేర్చుకుంటాం, జస్ట్ ఐడియా కోసం అంతే. ఈ ఆస్క్డ్ మీ అని పెట్టాలి. అలాగే ఇది ఎస్ఆర్నో క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి, వెదర్ పెట్టాలి. దీని గురించి డీటెయిల్గా నేర్చుకుందామండి. క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం ఎలాగ మనం ఇండైరెక్ట్ స్పీచ్ రాయాలి తర్వాత నేర్చుకుంటాం. ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా షల్ ఐ అనేటప్పుడు మనం అడ్వైజ్ అడిగేటప్పుడు షెల్కి బదులు ఏం పెట్టాలి, మనం షుడ్ పెట్టాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి, హీ షుడ్ ఓపెన్ ద విండో, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, అలాగే ఇక్కడ షల్ ఐ అంటే అర్థం ఏంటంటే, డూ యూ థింక్ ఐ షుడ్ ఓపెన్ ద విండో, నేను విండో ఓపెన్ చేయాలని మీరు అనుకుంటున్నారని దీని అర్థం అనమాట, షల్ ఐ అనమాట. అంటే ఇలా మనం అడ్వైస్ అడిగేటప్పుడు షెల్ వస్తే డైరెక్ట్ స్పీచ్లో మనం ఏం రాయాలి, షుడ్ రాయాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదంతా కన్స్ట్రక్షన్ తర్వాత మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఓకేనా, షుడ్ వాడాలి. అంటే క్వశ్చన్ మనం డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా రాయాలి అనేది మీకు తర్వాత డిస్కస్ చేద్దాం, అది వేరే టాపిక్ అండి, అది మనం ఇంకా ముందు ఉంటుంది అది, దాని గురించి ఇప్పుడు డిస్కషన్ వద్దండి. జస్ట్ షెల్ బదులు ఇక్కడ ఏం వాడామని షుడ్ వాడాం, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, షెల్ వి అని అడిగినా కూడా మీరు షుడ్డే వాడాలి, వుడ్ వాడకూడదు. ఓకే, ఇట్ ఈస్ జనరలీ రిపోర్టెడ్ యూజింగ్ షుడ్ అనమాట. ఓకే, మనం రిపోర్ట్ చేసేటప్పుడు షుడ్డే వాడతాం, ఎందుకంటే ఇక్కడ మనం సజెషన్ ఇస్తామండి. షెల్ వి గో ఫర్ ఏ వాక్, వెళ్దామా, వాకింగ్కి వెళ్దామా అని అడుగుతున్నాం. షెల్ వి గో ఫర్ ఏ వాక్ అని ఈ సెడ్, ఈ సజెస్టెడ్ దట్. ఇక్కడ చూడండి సజెషన్ ఇచ్చాడు కాబట్టి మనం సెడ్ దట్ అని అనుకోండి, ఏమనమాట ఇంకా బెటర్గా ఉంటుంది అన్నమాట. ఇది ఈ సెడ్ దట్ అనుకోండి, ఈ సజెస్టెడ్ దట్ అని పెట్టి షెల్కి బదులు ఏం వాడాం, మనం షెల్ బదులు ఏం వాడాం, షుడ్ వాడాం. ఈ సజెస్టెడ్ దట్ వీ షుడ్ గో ఫర్ ఏ వాక్. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది. ఇది మనం దీని గురించి డిస్కస్ చేద్దామండి డీటెయిల్గా, దీని గురించి వరీ అవ్వకండి. ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలి, షెల్ వచ్చేటప్పుడు ఎప్పుడు వుడ్ వాడాలి, ఎప్పుడు షుడ్ వాడాలి మనం డిస్కస్ చేస్తాం. సింపుల్ ఫ్యూచర్ ఈవెంట్ అయితే షెల్ వచ్చేటప్పుడు వుడ్ అని చెప్పుకున్నాం. అలా కాకుండా మనం అడ్వైస్ అడిగినా కూడా, లేదంటే సజెషన్ ఇచ్చిన ఇక్కడలాగా, ఓకే, సజెషన్ ఇచ్చినా మనం ఏం చేయాలి, మనం అప్పుడు షుడ్ వాడాలి, అది గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, చిన్న టేబుల్ మీకు ఇచ్చాను చూడండి. షెల్ వచ్చిందనుకోండి, ఎప్పుడు డైరెక్ట్ స్పీచ్లో షెల్ వస్తే, ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమొస్తుందో చూడండి. సింపుల్ ఫ్యూచర్ ఇంటెన్షన్ అయితే జస్ట్ వుడ్ వాడతాం. మిగతా సందర్భాల్లో అడ్వైస్ కానీ సజెషన్ కానీ షెల్ ఐ అని అడుగుతాం అన్నమాట. అలాగే డ్యూటీ ఆర్ రిక్వైర్మెంట్ అయితే చెప్పాం కదా, యూ షుడ్ రిపోర్ట్ అట్ 9 AM అని చెప్పాను చూసారు. అలాగా డ్యూటీ ఆర్ రిక్వైర్మెంట్ అయితే అప్పుడు మనం ఈ 3 సార్లు కూడా మనం ఏం చేయాలి, మనం షుడ్డే వాడాల్సి ఉంటుంది అనమాట. ఈ 3 కేసెస్లో కూడా షుడ్డే వాడాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, వెన్ డస్ టెన్స్ నాట్ చేంజ్. ఎంతవరకు మనం టెన్స్ చేంజ్ చేసుకుంటూ వచ్చామండి, ఎందుకు, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. ఇక్కడ ఉంటుంది రిపోర్టింగ్, మనం ఏమన్నా సెడ్ అని వాడాం, మనం సెడ్ టు సెడ్ అని వాడాం, అది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి V2 ఫామ్లో ఉంది. కానీ వెన్ డస్ ద టెన్స్ నాట్ చేంజ్, అసలు ఎప్పుడు టెన్స్ చేంజ్ అవుతుందంటే ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్. పరీక్షల్లో మనకి ఎలా కూడా ఇస్తాడు చూడండి. రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్, అప్పుడు మారదండి. రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే మనం టెన్స్ చేంజ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇలా చూడండి,
ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ వీ జనరలీ డు నాట్ చేంజ్ ద టెన్స్. ఇక్కడ చూడండి హీ సేస్ ఐఎమ్ బిజీ అని ఉంది చూడండి. సో ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ సే అంటే ఏంటిది, సే అనేది V1 ఫామ్. సో V1 ఫామ్ వచ్చేటప్పుడు మనం ఇక్కడ మనం టెన్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూడండి హీ సేస్ దాట్ హీ ఈజ్ బిజీ. ఏం మార్చామండి, టెన్స్ మార్చలేదు చూడండి. హీ సేస్ వాడేసాం, దట్ అనే కంజంక్షన్ వాడాం. సో ఈ ఐ అనేది ఈయన సంబంధించింది కాబట్టి అతను బిజీగా ఉన్నానని అతను చెప్పాడే అంటాము. సో ఐ బికమ్స్ ఏమవుతుంది, హీ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఐ ప్లేస్లో ఐ అంటే ఐ తర్వాత యామ్ వస్తుంది బట్ ప్రజెంట్ టెన్స్లో, బట్ హీ తర్వాత మరి యామ్ రాదు కదా, కేవలం యామ్ అనేది ఐకి సంబంధించింది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, హీ ఈజ్ అంటాం ప్రజెంట్ టెన్స్లో. ఓకే, బిజీ మారలేదు. సో హీ సేస్ దట్ హీ ఈజ్ బిజీ. ఓకే, టెన్స్ మార్చలేదు చూడండి, ఎగ్జాక్ట్ ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇది ప్రజెంట్ టెన్స్లోనే ఉంది. ఓకేనా, ఇది ప్రజెంట్ బీ ఫామ్ వర్బ్, ఇది కూడా ప్రజెంట్ బీ ఫామ్ వర్బ్. రైట్, ఇది చూడండి ఇది ఫ్యూచర్. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఇచ్చాడు మనకి రిపోర్టింగ్ వర్బ్, ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ఇచ్చాడు చూడండి, విల్ ప్లస్ V1. హీ విల్ సే ఐఎమ్ బిజీ. ఇక్కడ కూడా అంతేనండి, మనకి ప్రజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే రిపోర్టింగ్ వర్బ్ టెన్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, హీ విల్ సే ఐఎమ్ బిజీ అని ఉంది, హీ విల్ సే దట్ హీ ఈజ్ బిజీ అని ఉంది. ఓకే, ఏం మారలేదండి, జస్ట్ యాజ్ టీచర్ రాసిన దట్ అనే కంజంక్షన్ పెట్టాం. ఐని ఈ ప్రొనౌన్ మాత్రం మార్చాలండి తప్పనిసరిగా. ఈ యామకు బదులు ఏం పెట్టామని ఈజ్ పెట్టాం అంతే, ఎందుకంటే ఇక్కడ హీ అనేది హీ వచ్చింది కాబట్టి, ఇక్కడ ఐ ఎందుకు వచ్చింది కాబట్టి యామ్ వచ్చిందండి. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి, యూనివర్సల్ ట్రూత్. ఇంకో విషయం అండి, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోండి, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు కూడా మనం కొన్నిసార్లు చేంజ్ చేయమండి. ఇక్కడ ఏం చెప్పాం మనం, రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న ఫ్యూచర్ టెన్స్లో ఉన్న మనం ఇక్కడ మనం మార్చేది ఏమి ఉండదు, టెన్స్ మార్చేది ఏమి ఉండదు అని చెప్పాం. అలా కాకుండా రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మార్చాం. ఏంటంటే యూనివర్సల్ ట్రూత్ వచ్చినప్పుడు మనం మార్చాం. ఇక్కడ చూడండి, యూనివర్సల్ ట్రూత్ నార్మల్లీ రిమైన్స్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ అండి. ఇలా చూడండి, ద టీచర్ సెడ్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇది పాస్ట్ టెన్సే, ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది, కానీ ఇక్కడ చూడండి ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అని ఇక్కడ ఉంది. ఇది ఏంటిది, యూనివర్సల్ ట్రూత్, ప్రాపంచిక సత్యం. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఏమి మార్చగలం, యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఎత్తిపెట్టి రాసేయడమే. ఓకేనా, ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, ఏమీ మార్చలేదు. ఓకేనా, నాట్ నార్మల్లీ అని చెప్పి చూడండి, ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ రివాల్వ్డ్ అరౌండ్ ద సన్. జనరల్ మనం ఏం చేస్తాం, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏం చేస్తాం, అది ఇక్కడ V1 ఫామ్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనం ఏం చేస్తాం, జనరల్గా సింపుల్ పాస్ట్ టెన్స్లో మారుస్తాం. సో V1 బికమ్స్ ఏమవుతుంది, V2 అవుతుంది అనమాట జనరల్గా. కానీ ఎప్పుడు ఇది మామూలు స్టేట్మెంట్ అయితే మనం అలా రాసుకోవచ్చండి, జనరల్ స్టేట్మెంట్ ఇది, కానీ జనరల్ కాదు కదా, ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి మనం మార్చకూడదు, ఇలాగే రాయాలి, యాజ్ ఇట్ ఈజ్గా టెన్స్ మార్చకుండానే రాయాలి. ఇక్కడ చూడండి టెన్స్ మార్చి రాసాం, సో ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం అనమాట. ఓకే, ఇలా రాయకూడదు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, బికాస్ ద ఫ్యాక్ట్ ఈజ్ స్టిల్ ట్రూ కాబట్టి. ఓకే, అదర్ ఎగ్జాంపుల్ చూడండి, ద టీచర్ సెడ్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇది కూడా అంతే కదా, ఇది కూడా యూనివర్సల్ ట్రూతే, నిజాయితీ అనేది అది ఎప్పుడు కూడా మంచి విధానం. ఓకేనా, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సో ద టీచర్ సెడ్ దట్, ఇక్కడ రిపోర్టింగ్ పాస్ట్ టెన్స్లో ఉంది, అయినా మనం మార్చట్లేదు టెన్స్ చూడండి. ద టీచర్ సెడ్ దట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ఏం మార్చలేదు. అలా చూడండి, ద సైంటిస్ట్ సెడ్ వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees సెంటిగ్రేడ్. అదంతే, ఎప్పుడు కూడా వాటర్ 100 degrees వద్ద మరుగుతూ ఉంటుంది. సో వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees సెంటి, ఇక్కడ బాయిల్స్ అనేది ఉంది, సేమ్ యాజ్ ఇట్ రాసాం. ఇక్కడ V1 ఫామ్ ఉంది, ఇక్కడ V1 ఫామ్ ఉంచేసాం, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంచేసాం. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఓకేనా, టెన్స్ మార్చలేదు. ఓకేనా, ఈవెన్ రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. రైట్, నెక్స్ట్ కొంచెం చేంజ్ ప్రొనౌన్స్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ప్రొనౌన్స్ చేంజ్ అకార్డింగ్ టు ద స్పీకర్, లిసనర్ అండ్ పర్సన్ బీయింగ్ టాక్డ్ అబౌట్. ఓకే, యూస్ఫుల్ రూల్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ పర్సన్ అకార్డింగ్ టు ద స్పీకర్, ఇక్కడ చూడండి, రవి సెడ్, రవి తను చెప్తున్నాడు ఐఎమ్ టైర్డ్ అండ్ తను అలసిపోయానని చెప్తున్నాడు. మనం ఆల్రెడీ ఇంతమంది చెప్పుకున్నాం. సో ఈ రవి అనేది ఎవరికి సంబంధించింది, దీనికి సంబంధించింది కాబట్టి మనం రవి, ఇక్కడ ఐ అంటేనే రవి కాబట్టి మనం చెప్పేటప్పుడు ఏం చేయాలి, మనం ఐకి బదులు ఏం పెట్టాలి, మనం హీ కింద మార్చాలి. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ పర్సన్ కదా ఐ అనేది. ఇక్కడ చూడండి సెకండ్ పర్సన్ చూడండి, అకార్డింగ్ టు ద లిసనర్ డిపెండ్ అయి ఉంటుందండి. లిసనర్ ఎవరు, మీ. రవి సెడ్ టు మీ. ఓకే, రవి నాతో చెప్తున్నాడు ఏమని, యు ఆర్ ఇంటెలిజెంట్ అని చెప్పాడు అనమాట. సో యు అనేది ఏంటి, ఇక్కడ సెకండ్ పర్సన్ మనకి. సో ఎవరితో అన్నాడు, నాతో అన్నాడు. రవి నాతో అన్నాడు. ఆయన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి, మీరు తెలివైన వారని. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తాను, రవి టోల్డ్ మీ. చూడండి, సెడ్ టు వచ్చేటప్పుడు ఏం పెట్టాలి, టోల్డ్ పెట్టాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ మనం ఏం చేస్తాం, మనం సెడ్ టుకి బదులు టోల్డ్ పెట్టాలి. ఇందాక సెడ్ టుకి బదులు ఏం పెట్టాం, ఆస్క్డ్ పెట్టాం, ఎందుకంటే అది క్వశ్చన్ కాబట్టి. ఎస్ఆర్ నా క్వశ్చన్ అయినా WH క్వశ్చన్ మనం ఏం పెడతాం, ఆస్క్డ్ పెడతాం. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్, ఇఫ్ దెర్ ఈజ్ సెడ్ టు ఇన్ రిపోర్టింగ్ వెబ్, యూ హ్యావ్ టు యూజ్ టోల్డ్. ఓకే,
రవి, సెడ్ టు బదులు టోల్డ్ పెట్టాం, మీ ఓకేనా. రవి టోల్డ్ మీ దాట్, నేను ఇంటెలిజెంట్ని రవి నాతో అన్నారని చెప్పి. సో నేను ఎవడేమవుతుంది, యూ బికమ్స్ ఐ అనమాట. సో ఐ వాజ్ ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్గా పాస్ట్ టెన్స్లో మార్చాం. ఇక్కడ చూడండి యామ్ అనేది వాజ్ అయింది, ఇక్కడ రిపోర్టింగ్ బై పాస్ట్ టెన్స్, ఇక్కడ రిపోర్టింగ్ బై పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆర్ అనేది వాజ్ అవుతుందన్నమాట. సో ఐ వాజ్ ఇంటెలిజెంట్. ఓకే, నెక్స్ట్ కొంచెం థర్డ్ పర్సన్, వేరే వాళ్ళ గురించి చెప్తాం మనం ఇక్కడ. ఎవరో అతడు, ఆమె, అది, వారు అని చెప్తాను చూసారు, అదే అనమాట థర్డ్ పర్సన్. ఓకే, యూజువల్లీ రిమైన్స్ అన్చేంజ్డ్, మారదండి. రవి సెడ్, అతడు నా స్నేహితుడు. అతడు అంటే ఎవరు, థర్డ్ పర్సన్ కదా. సో థర్డ్ పర్సన్ అనేటప్పుడు మనం అతడే అంటాం, మళ్ళీ సేమ్ ఇక్కడ ఏం మారదు, ప్రొనౌన్ మారదు. రవి సెడ్ దట్ ఈజ్ బికమ్స్ వాజ్. ఎందుకు దీన్ని ఎందుకు టెన్స్ మార్చాం, ప్రెజెంట్ టెన్స్ నుంచి పాస్ట్ టెన్స్ ఎందుకు మార్చామంటే ఇక్కడ రిపోర్టింగ్ బై పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి. ఓకే, రవి సెడ్ దట్ హీ వాజ్ హిజ్ ఫ్రెండ్. సో అతనేమన్నాడు, నా స్నేహితుడిని రవి చెప్పాడు. మనం చెప్పాడు ఏమంటాం, అతని స్నేహితుడని చెప్తాం కాబట్టి మై బికమ్స్ హిజ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, చేంజ్ ఆఫ్ వర్డ్స్, టైమ్ అండ్ ప్లేస్. అది కూడా చెప్పుకున్నాం మనం స్టార్టింగ్లో. ప్రధానమైన మార్పుల్లో టైమ్ అండ్ ప్లేస్ కూడా చెప్పాను మీకు. ఇక్కడ చూద్దాం అండి, ఏంటో లిస్ట్ అంతా చూద్దాం. సో మనం ఎవరైనా చెప్తున్నప్పుడు మనకి ఇప్పుడు అని చెప్పారనుకోండి, మనం రిపోర్ట్ చేసి మనం ఏమన్నా అప్పుడు అని చెప్పాలి, మళ్ళీ ఇప్పుడు అని అనకూడదు. ఓకే, అది గతంలో జరిగింది కాబట్టి అప్పుడు గతంలో జరిగిన దాన్ని వాళ్ళు ఇప్పుడు అంటే మనం ఏమనాలి, అప్పుడు అని చెప్పాలి. సో నౌ బికమ్స్ దెన్. అదే ఈ రోజు అని చెప్పాడు అనుకోండి, గతంలో జరిగినప్పుడు ఆయన మాటలు ఎగ్జాక్ట్ వర్డ్స్లో ఈ రోజు అన్నాడు. సో మనం ఇప్పుడు చెప్తున్నాం, చాలా కాలం తర్వాత అవ్వచ్చు, ఒక క్షణం తర్వాత అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు, జరిగిపోయిన తర్వాత మనం చెప్తాం కాబట్టి ఆ రోజు అని అనాలన్నమాట. సో టుడే బికమ్స్ దట్ డే. ఈ రాత్రి అనేది ఆ రాత్రి అవుతుంది. అలాగే ఎస్టర్డే మీకు చెప్పాను, టొమారో అయితే ఆయన చెప్పిన రోజు తర్వాత రోజు అని చెప్పుకున్నాం. అదే ఎస్టర్డే అయితే ఆయన చెప్పిన రోజుకు ముందు రోజు అవుతుంది ఎస్టర్డే. సో అప్పుడు ఏమన్నా ముందు రోజు అనగా ద ప్రీవియస్ డే, ద డే బిఫోర్ అనాలన్నమాట. ఓకేనా. అలాగే టొమారో వచ్చింది అనుకోండి, ఇంత ఆల్రెడీ చెప్పుకున్నాం, ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డే ఆర్ ద డే ఆఫ్టర్ అని కూడా రాసుకోవచ్చు అని మనం. ఓకేనా. నెక్స్ట్ కొంచెం లాస్ట్ వీక్. ఓకే, అప్పుడు ఏమన్నా మనం ఆయన చెప్పేటప్పుడు గత వారం అన్నాడు. సో మనం ఏం చెప్తాం, ఆయన చెప్పిన దానికి ముందు వారం అని అర్థం అనమాట. సో దాన్ని ఏమన్నా మనం ద ప్రీవియస్ వీక్ అనాలి. ఓకే, ఈ లిస్ట్ అంతా నోట్ చేసుకోండి మీ బుక్లో. నెక్స్ట్ వీక్ అంటే తర్వాత వారం అని అర్థం. ఆయన ఏ రోజైతే మాట్లాడుతున్నాడో, స్పీకర్ ఏ రోజైతే మాట్లాడుతుండో ఆ రోజుకి ఏ వారంలో అయితే మాట్లాడుతుండో ఆ తర్వాత వారం అని అర్థం అనమాట. సో నెక్స్ట్ వీక్ కాబట్టి మనం ఏమన్నా తర్వాత వారానికి ద ఫాలోయింగ్ వీక్ అని మనం చెప్పాలన్నమాట ఆయన చెప్పిన దానికి. అగో అంటే ముందు, మనం ఏం చెప్తాం, బిఫోర్ వాడతాం. హియర్ అంటే ఎక్కడ, మనం ఏమనాలి, అక్కడ అనాలి మనం, దేర్. దిస్ అంటే ఇది, మనం ఏం చెప్పాలి, అదేం చెప్పాలి. దీస్ అంటే ఇవి, మనం ఏం చెప్పాలి, అవి అని చెప్పాలి. మళ్ళీ దీస్ అని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాయకూడదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీటికి సంబంధించి ఇక్కడ ఏవైతే ఉన్నాయో టైంకి ప్లేస్కి సంబంధించి ఇక్కడ చూడండి, షీ సెడ్ ఐ విల్ కమ్ టుమారో. షీ సెడ్ దాట్, ఇక్కడ సెడ్ ఉంది కాబట్టి రిపోర్టింగ్ వెబ్లో పార్షన్స్ కాబట్టి మనం మార్చేస్తాం, విల్ బికమ్స్ వుడ్ అవుతుంది. షీ ఐ అనేది దీనికి సంబంధించింది కాబట్టి మనం ఐ ప్లేస్లో షీ పెట్టాం. షీ వుడ్ కమ్ టుమారో అంటే ఏం చెప్పాం, ద నెక్స్ట్ డే, ద ఫాలోయింగ్ డే అలా రాసుకోవచ్చు అనమాట, ద నెక్స్ట్ డే. ఓకే, చూడండి, హీ సెడ్ ఐ సా హిమ్ మిస్టర్ డే. హీ సెడ్ దట్, ఇక్కడ ఐ హీ కాబట్టి హీ హ్యాడ్, ఇక్కడ సా అనేది ఏంటిది V2 ఫామ్ కదా. సో V2 సింపుల్ పార్షన్స్ అయితే మనం ఏం చెప్పాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పాం. దాని స్ట్రక్చర్ ఏంటి, హ్యాడ్ ప్లస్ V3. సో హీ హ్యాడ్ సీన్ హిమ్ ద ప్రీవియస్ డే. ఇప్పుడు యాక్చువల్గా దీని గురించి మనం డిస్కస్ చేయట్లేదని, మెయిన్ ఇది ఎస్టర్డే అలాగే టొమారో గురించి. టొమారో వస్తే ఏమన్నా ద నెక్స్ట్ డే అనాలి, ఎస్టర్డే వస్తే ద ప్రీవియస్ డే అనాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, రిపోర్టింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ ఆర్ యూజువల్లీ ఇంట్రడ్యూస్డ్ విత్ దట్. ఓకే, ఇక్కడ చూడండి, రాణి సెడ్ ఐఎమ్ హ్యాపీ. ఇది స్టేట్మెంట్ అండి. స్టేట్మెంట్ చూడండి, మనం ఏ కంజంక్షన్ వాడతాం, దట్ అనే కంజంక్షన్ వాడతాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం కంజంక్షన్ గురించి మాట్లాడతాం. ఓకే, రాణి సెడ్ దట్, ఇక్కడ చూడండి, ఐ బికమ్ షీ. ఓకే, రాణి ఎవరు, మహిళ కాబట్టి, స్త్రీ కాబట్టి, ఉమెన్ కాబట్టి మనం ఏం చేయాలి, ఐ బికమ్స్, ఆమె హ్యాపీగా ఉందని రాణి చెప్పిందని మనం అంటాం. సో ఐ ప్లేస్లో షీ పెట్టాలి. యామ్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మన పాస్ట్ టెన్స్ కింద మారిపోతుంది. ఏదైనా ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అయితే పాస్ట్ వర్బ్ కింద రాయాల్సిందే. షీ వాజ్ హ్యాపీ. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్స్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ వచ్చేటప్పుడు మనం కంజంక్షన్ ఏం పెడతాం, దట్ పెడతాం. రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. జనరల్గా క్వశ్చన్స్ మనకి 2 టైప్స్ అండి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఆర్ WH క్వశ్చన్స్ అండి. ఇక్కడ మనం డీటెయిల్గా నేర్చుకున్నాం. క్వశ్చన్ వస్తే డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి ఇక్కడ మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ఆర్ నో క్వశ్చన్ యూ హ్యావ్ టు యూజ్ ఇఫ్ ఆర్ వెదర్ యాజ్ ఎ కంజంక్షన్. కంజంక్షన్లో మనం ఎలా వాడాలంటే ఇఫ్ కానీ వెదర్ కానీ వాడాలి. మనం ఇంతవరకు ఏం వాడాం, స్టేట్మెంట్ అయితే ఏం వాడాం, మనం దట్ వాడేవాడినాం. ఇప్పుడు మనం అది వాడకూడదని చూడండి ఒకసారి. హీ సెడ్ టు మీ ఆర్ యు రెడీ అని అడిగాను చూడండి. అతడు నాతో అన్నాడు. ఏమని, ఆ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి,
నీవు రెడీయేనా, నీవు సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఈ సెడ్కి బదులు మనం ఏం పెట్టాలి, ఇక్కడ టోల్డ్ కానీ సెడ్ కానీ అవే వాడకూడదు. సెడ్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, ఇది క్వశ్చన్ కాబట్టి మనం ఏమన్నా ఆస్క్డ్, గుర్తుపెట్టుకుని నోట్ చేసుకోండి. సెడ్ వచ్చేటప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ ఎ క్వశ్చన్ యూ హ్యావ్ టు యూజ్ ఆస్క్డ్. ఓకే, హీ ఆస్క్డ్ మీ, ఇక్కడ ఏం పెట్టాలి మనం, ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టాలి. ఓకేనా, ఈ కంజంక్షన్ పెట్టాలి, ఇఫ్ కానీ వెదర్ కానీ గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి పెట్టాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హీ సెడ్ టు మీ ఆర్ యూ రెడీ అని ఉంది. మీరు రెడీనా, అవి ఎగ్జాక్ట్ వర్డ్స్. ఇప్పుడు మనం రిపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడయ్యా అని మనల్ని అడిగితే మనం ఏం చేయాలి, ఎలా చెప్పాలి, నేను రెడీగా ఉన్నానా అని అతడు నాతో అన్నాడు. ఇక్కడ ఏమొస్తుంది, చివరికి ఫుల్ స్టాప్ వస్తుంది మనం చెప్పిన దాంట్లో. అంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఎలా అంటే, డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ అయినప్పటికీ కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో మనం స్టేట్మెంట్లా మాట్లాడుతామండి. చూడండి, నీవు రెడీనా, అదేంటిది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు మనం ఎలా చెప్తాం, ఏం చెప్పాడే అంటే, నిన్నేం అడిగాడంటే మనం ఏం చెప్తాం, నేను రెడీనా అని అతడు నన్ను అడిగాడు. చివరికి ఏమొచ్చింది, ఫుల్ స్టాప్ వచ్చింది. సో స్టేట్మెంట్ కింద మనం మార్చాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది క్వశ్చన్, ఇది దీన్ని మనం స్టేట్మెంట్ కింద మార్చాలి. ఎలా చూడండి, క్వశ్చన్కి స్టేట్మెంట్కి తేడా ఏంటి, స్టేట్మెంట్లో ఏమొస్తుందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వస్తుందండి ఎప్పుడు కూడా. అదే క్వశ్చన్ అయితే దానికి రివర్స్ అండి కంప్లీట్గా. ఫస్ట్ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది వర్బ్, ఇక్కడ యూ ఇది సబ్జెక్ట్. చూడండి, క్వశ్చన్ సరిపోయిందా, వర్బ్ సబ్జెక్ట్. అదే స్టేట్మెంట్ ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పేటప్పుడు స్టేట్మెంట్లో చెప్పాలి కాబట్టి ఇలా చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ ఐ సబ్జెక్ట్, నెక్స్ట్ వర్బ్ వాజ్ వర్బ్, సరిపోయిందా. స్టేట్మెంట్ సబ్జెక్ట్ వర్బ్ అండి, క్వశ్చన్ వర్బ్ సబ్జెక్ట్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు స్టేట్మెంట్లో మనం చెప్తాం కాబట్టి దీన్ని స్టేట్మెంట్ కింద మార్చాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇందులో సబ్జెక్ట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు హీ రాసేసాం మనం, మీకి మీ రాసాం, సెడ్కి బదులు ఆస్క్డ్ పెట్టేసాం. ఇక్కడ వరకు ఓకే అయిపోయింది. ప్రశ్న కాబట్టి ఇది క్వశ్చన్ కాబట్టి సెడ్కి బదులు ఆస్క్డ్ పెట్టమని చెప్పాను మీకు, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ కంజంక్షన్, ఎస్ఆర్ నో క్వశ్చన్ కదా ఇది, ఆర్ యూ రెడీ అనేది ఎస్ఆర్ నో క్వశ్చన్. రెడీ అయినా అయితే ఎస్ఆర్ నో అని సమాధానం వస్తుంది కాబట్టి ఇది ఎస్ఆర్ నో కాబట్టి మనం ఇఫ్ కానీ వెదర్ పెట్టాలన్నా పెట్టేశారు. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు చూడండి, ఇది క్వశ్చన్, ఇది స్టేట్మెంట్ కింద మార్చాలి. ఇక్కడ చూడండి, నీవు రెడీ అయినా ఆయన అడిగాడు, మనం ఏం చెప్తాం, నేను రెడీ అయినా ఆయన అడిగారని చెప్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, యూ, దీన్ని మార్చుకోవాలి. ఫస్ట్ ఇది కదా మనం మార్చాల్సింది, యూ. ఓకే, యూ బికమ్స్ ఐ, నేను రెడీ అయినా. సో ఐఆర్ అనకూడదు, ఇక్కడ ఆర్ ఏముంది మనకి, ఇక్కడ యూ వచ్చింది, ఇక్కడ ఆర్ వచ్చింది. ఇక్కడ మనం ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్, దీన్ని మనం ఏం చేయాలి, పాస్ట్ వర్బ్ కింద మార్చాలి, ఐకి సూటబుల్ రాయాలి. సో ఐ వాజ్ అని పెట్టాలన్నమాట. ఓకే, సో సబ్జెక్ట్ వర్బ్ అయిపోయింది, నెక్స్ట్ రెడీ అనమాట. సో ఈ విధంగా మనం మార్చాల్సి ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ఈ ఇఫ్కి బదులు మనం వెదర్ కూడా పెట్టుకోవచ్చు అని ఇక్కడ చెప్తాను. హీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ వాజ్ రెడీ, ఏదైనా కరెక్టే. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ చెప్పాను చూడండి, ఇన్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వీ యూజ్ స్టేట్మెంట్ వర్డ్ ఆర్డర్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్ చూడండి, అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ సెడ్ టు హిమ్ డూ యూ లైక్ కాఫీ, నీ కాఫీ ఏంటి ఇష్టమేనా. ఆమె అతను నలగొడుతుంది, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి. ఓకే, సెట్ బదులు ఏం పెట్టాలి, మనం ఆస్క్డ్ పెట్టాలి. ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి మనం ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వర్బ్ వచ్చేసింది, ఇక్కడేమో సబ్జెక్ట్ వచ్చింది. ఓకేనా, ఇది చెప్పాను కదా, ఇది క్వశ్చన్ కదా, అందుకే వర్బ్ సబ్జెక్ట్ వచ్చింది. మనం స్టేట్మెంట్ కింద మార్చాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత వర్బ్ రావాలి. సో షీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ లైక్డ్ కాఫీ. సో యూ బికమ్స్ హీ ఎందుకైంది, ఆమె ఇతను అడుగుతుంది. షీ సెడ్ టు హిమ్, అతన్ని అడిగింది. సో ఈ యూ అనేది దీనికి సంబంధించింది అనమాట, నీకు అంటే ఎవరికి, ఈయనకి అనమాట. సో అతనికి కాఫీ ఇష్టమేనా అని ఆమె అతనిని అడిగింది అని మనం చెప్పాలి రిపోర్ట్ చేసేటప్పుడు. సో యూ బికమ్స్ హీ, ఇది డూ ప్లస్ V1 అండి. ఇంతకుముందు మనం పాత వీడియోస్లో చెప్పుకున్నాం మనం. డూ ప్లస్ V1 అంటే అర్థం ఏంటంటే V1 అని అర్థం అనమాట. ఓకే, డస్ ప్లస్ V1 అంటే అది కూడా V1 అంటే, కానీ ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటుంది దానికి, అంతే. అలాగే డిట్ ప్లస్ V1 అంటే V2 అని అర్థం. ఇది నోట్ చేసుకోండి, ఒకవేళ మీరు నోట్ చేసుకోకపోతే మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పామండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పేప్పుడు చాలా డీటెయిల్గా చెప్పాం వీటి గురించి. వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానండి, చూసుకోండి ఒకసారి అక్కడ. షీ సెడ్ టు హిమ్ డూ యూ లైక్ కాఫీ, ఇలా చూడండి, షీ ఆస్క్డ్ హిమ్, ఇఫ్ అనే కంజంక్షన్ పెట్టేసామండి. సో ఫస్ట్ మనం
అతనికి కాఫీ ఇష్టమేనని ఆమె అతనిని అడిగింది. అది స్టేట్మెంట్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి. చూడండి సబ్జెక్ట్ వచ్చింది, యూకి బదులు ఏం పెట్టామని హీ పెట్టాం. ఇది V1 ఫామ్ కాబట్టి చూడండి డూ ప్లస్ లైక్ అంటే ఏమని చెప్పాం మనం, డూ ప్లస్ V1 ఫామ్ కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సో V2 ఫామ్ వాడామండి, హీ లైక్డ్ కాఫీ. ఓకే, సరిపోయిందండి. షీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ లైక్డ్ కాఫీ. నెక్స్ట్ వన్ చూడండి WH క్వశ్చన్స్ అండి. మనం ఎంతవరకు ఏం నేర్చుకున్నాం, SR క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు WH క్వశ్చన్స్, ఇది కూడా చాలా సింపుల్ అండి. ద క్వశ్చన్ వర్డ్ ఈజ్ రిటైన్డ్. ఓకే, క్వశ్చన్ వర్డ్ అంటే WH చూడండి, ఇది అలాగే ఉంటుందండి, ఏం మార్చం. ఇదే మనకు ఒక కంజంక్షన్ కింద ఉపయోగపడుతుంది అనమాట. ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టాం. SR క్వశ్చన్ అయితేనే మనం ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టాలి. ఓకేనా, WH క్వశ్చన్ అయితే అవసరం లేదు. ఓకేనా, ఇలా చూడండి, హీ సెడ్ టు మీ వేర్ డు యూ లివ్, అతడు నాతో అన్నాడు. హీ సెడ్ టు మీ. ఓకే, వేర్ డు యూ లివ్, నీవు ఎక్కడ నివసిస్తావు, ఎక్కడ ఉంటావు అని అడుగుతాడు అనమాట. సో వేర్ డు యూ లివ్, హీ సెడ్ టు మీ. సో ఇది క్వశ్చన్ కాబట్టి మనం ఏం రాయాలి, ఇక్కడ మనం సెట్కి బదులు ఆస్కుడ్ రాయాలి, గుర్తుపెట్టుకొని. హీ ఆస్కుడ్ మీ వేర్, ఏదంటేనే అదండి. క్వశ్చన్ వర్డ్ ఈజ్ రిటైన్డ్ అన్నాడు, అలాగే ఉంచాలి మనం. వేర్ ఉన్నా, వై ఉన్నా, హౌ ఉన్నా, ఏది ఉన్నది, ఏ WH వర్డ్ ఉన్నా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. ఇక్కడ చూడండి క్వశ్చన్ అయితే ఏమైనా ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది అన్నాం, సరే ఫస్ట్ వర్బ్ వస్తుంది అన్న తర్వాత సబ్జెక్ట్ వస్తుందని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం స్టేట్మెంట్ కింద మార్చాలి. నేను ఎక్కడ నివసిస్తానని అతడు నన్ను అడిగాడు అంటాం. సో నేను అలా యూ బికమ్స్ ఏమవుతుంది, ఐ అవుతుంది. అలాగే లివ్ ఏమవుతుంది, లివ్డ్ అవుతుంది. ఎందుకంటే ఇది V1 డూ ప్లస్ V1 అంటే V1 అని చెప్పాను మీకు, ఇంతకుముందే చెప్పాను. సో V1 బికమ్స్ V2 అవుతుంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ కింద మారుతుంది కాబట్టి వేర్ ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, ఐ తర్వాత వర్బ్ రాయాలి. సో వేర్ ఐ లివ్డ్, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలండి. హి ఆస్క్డ్ మీ వేర్ ఐ లివ్డ్. ఓకే, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ సెడ్ వై ఆర్ యూ క్రైయింగ్. ఓకే, షీ సెడ్ అని ఉందండి, షీ ఆస్క్డ్ అనాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు కూడా ఆస్క్డ్ వాడాలని చెప్పుకున్నాం మనం. ఓకే, సేమ్ అదే వర్డ్ రిటైన్ చేయాలని అక్కడ ఉంచాలి, మార్చకూడదు మనం. సో ఏది WH వర్డ్ ఏదైతే అదే రాయమని చెప్పాను కదా. వై ద సబ్జెక్ట్ మనం పెట్టుకోవాలి. ఇది ఎవరిని అడిగింది, నన్ను అడిగింది. అది వై ఆర్ యూ క్రైయింగ్. సో అక్కడ ఏమవుతుంది, నేను ఎందుకు ఏడుస్తున్నానని ఆమె నన్ను అడిగింది అంటాం కాబట్టి. సో యూ బికమ్స్ ఐ, ఆర్ బికమ్స్ వాజ్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ బీ ఫామ్ వర్బ్, దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ బీ ఫామ్ వర్బ్ కింద మార్చాలి. సో యూ బికమ్స్ ఐ, ఆర్ బికమ్స్ వాజ్. ఫస్ట్ సబ్జెక్ట్ రాసిన తర్వాత వర్బ్ రాసిన స్టేట్మెంట్లో ఉంటుంది కాబట్టి క్రయింగ్. వై ఐ వాజ్ క్రయింగ్ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందండి. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ING ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మార్చాలి, వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ING. సరిపోయిందండి, టెన్స్ మార్చేసాం. ఎందుకు మార్చాం టెన్స్ అంటే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. హీ సెడ్ వెన్ విల్ యూ కమ్. చెప్పినది బిల్లు వస్తే వుడ్ కింద మారుతుంది, కళ్ళు మూసుకొని పెట్టడమేనండి బిల్లు వచ్చేటప్పుడు. సో హీ సెడ్ బికమ్స్ హీ ఆస్క్డ్, ఎందుకంటే ఇది క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ వాడాం. సో వెన్ వాడేసాం. నెక్స్ట్ ఏం రాయాలి మనం, ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్తాం కాబట్టి మనం. సో యూ బికమ్స్ ఏమవుతుంది, ఐ అవుతుంది. ఎవరిని అడిగారు, నన్ను అడిగారు కాబట్టి నేను ఐ అన్నాను అనమాట. ఓకే, సో విల్ బికమ్స్ వుడ్. ఫస్ట్ సబ్జెక్ట్ రాసాం, తర్వాత వర్బ్ రాసాం, తర్వాత కమ్ మామూలు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. అంటే విల్ ప్లస్ V1 బికమ్స్ వుడ్ ప్లస్ V1. రైట్, రవి సెడ్ వాట్ ఆర్ యూ డూయింగ్. మళ్ళీ రవి ఆస్క్డ్, వాట్ అలా రిటైన్ చేస్తాం. ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, ఐ పెట్టాం, తర్వాత వాజ్ పెట్టాం. సో ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది, మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి మార్చేస్తాను. వాట్ ఐ వాజ్ డూయింగ్, రవి ఆస్క్డ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. సో మనం క్వశ్చన్స్లో SR క్వశ్చన్స్ చూసాం, WH క్వశ్చన్స్ కూడా చూసేసాం. నెక్స్ట్ వన్ చూడండి, కమాండ్స్ ఆర్ ఆర్డర్స్ అండి. ఫర్ కమాండ్స్ వీ జనరల్లీ యూస్ ఆర్డర్డ్, టోల్డ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టు ప్లస్ వర్బ్. ఇదంతా కదండి, 2 ప్లస్ V1 గుర్తుపెట్టుకోండి, సింపుల్ అండి. 2 ప్లస్ V1. ఓకే, ద టీచర్స్ సెడ్ టు ద స్టూడెంట్స్ ఓపెన్ యువర్ బుక్స్. టీచర్ చెప్పారు ఏమని, బుక్స్ ఓపెన్ చేయండి అన్నారు, అంతే. ఆర్డర్ ఇది. ఓకేనా, సో ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్. ఇక్కడ చూడండి సెడ్ చెప్పారు కదా, ఇది క్వశ్చన్ కదండి. క్వశ్చన్ అయితే మనం ఆస్క్ వాడతాం. సో సెడ్ టు, అలానే పెద్ద ఆర్డర్ కూడా కదా చెప్పారు అంత మామూలుగా. సో అందుకే మనం ఆర్డర్డ్ అని అనకుండా సింపుల్గా సెడ్ టు బదులు ఏం పెట్టాం మనం, టోల్డ్ అని పెట్టామండి. మన ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఆర్డర్ యూ కెన్ యూస్ ఆర్డర్డ్. ఓకేనా, సో ఇక్కడ సింపుల్గా టోల్డ్ వాడుకోవచ్చు. ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్. ఇక్కడ చూడండి
ఇక్కడ V1తో బిగిన్ అవుతుందండి. ఇది ఓపెన్ ఆర్డర్ ఇప్పుడు కూడా V1తో బిగిన్ అవుతుంది. సో ఓపెన్ యువర్ బుక్స్ అని అన్నారు కదా, సో దీని ముందు మనం 2 పెట్టామండి. సో 2 + V1 అండి, గుర్తుపెట్టుకోండి. ద టీచర్ ఆర్డర్డ్ ద స్టూడెంట్స్, లేదంటే ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ టు ఓపెన్ దేర్ బుక్స్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో మనకు ఆర్డరు, దాని ముందు 2 పెడితే సరిపోతుందండి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ద ఆఫీసర్ సెడ్ టు ద సోల్జర్స్ మార్చ్ ఫార్వర్డ్ అని ఆర్డర్ పాస్ చేశారండి. ఇక్కడ మనం టోల్డ్ వాడకూడదండి. ఆఫీసర్ సోల్జర్స్కి ఎప్పుడు కూడా ఆర్డర్సే పాస్ చేస్తారు కాబట్టి. సో ద ఆఫీసర్ ఆర్డర్డ్ ద సోల్జర్స్, సెడ్ టు అని దగ్గర ఏం పెట్టాలి మనం, ఆర్డర్డ్ పెట్టాలి. ద ఆఫీసర్ ఆర్డర్డ్ ద సోల్జర్స్ 2 పెట్టమని చెప్పాను కదా ఇక్కడ, ఇది V1 ఇది. సో టు మార్చ్ ఫార్వర్డ్. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ద మదర్ సెడ్ టు మీ క్లీన్ యువర్ రూమ్, మదర్ టోల్డ్ మీ టు క్లీన్ మై రూమ్. ఇలా చూడండి, సెడిటివ్ వచ్చేటట్టు ఇక్కడ ఏం చేసిన, ఇది ఆర్డర్ అయితే మీరు ఆర్డర్ అనుకుంటే ఇక్కడ ఆర్డర్ అని పెట్టచ్చండి. నీ రూమ్ క్లీన్ చేసుకొని మామూలుగా చెప్పారు కదా, టోల్డ్ పడాలి అంతే సార్. ఓకే, మదర్ టోల్డ్ మీ 2 పెడతాం, చెప్పాను కదా ఇక్కడ, మరి 2 అనే కంజంక్షన్ వాడాలి. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా అంతే. ఇంతకుముందు కూడా చెప్పాను, ఓపెన్ యువర్ బుక్స్ అని ఉంది, ఇక్కడ ఏం పెట్టాం 2, ఇదే కంజంక్షన్ కింద వాడుకోవాలన్నమాట. సో మదర్ టోల్డ్ మీ టు క్లీన్, యాజ్ ఇట్ ఈజ్గా రాసేయచ్చు, కానీ ఇక్కడ మనం ఇది మార్చుకోవాలండి. నీ రూమ్ క్లీన్ చేసుకో, నీ రూమ్ క్లీన్ చేసుకో అని ఇవి అన్నది కదా, ఎగ్జాక్ట్ వర్డ్స్. మనం ఎలా చెప్తాం, ఏమన్నది మదర్ అంటే, నా రూమ్ క్లీన్ చేసుకోమని మదర్ నాకు చెప్పింది అన్నమాట. సో మదర్ టోల్డ్ మీ టు క్లీన్ మై రూమ్, సో యువర్ బికమ్స్ మై. రైట్, నెక్స్ట్ కొంచెం నెగిటివ్ కమాండ్స్ అండి. ఏం లేదండి, ఆర్డర్ కానీ ఆర్డర్ అయితే అది జస్ట్ 2 పెట్టి వాడు రాస్తాం అంతే, 2 + V1. అదే నెగిటివ్ అయితే నాట్ పెడతాం అంతే, ఇంకేం లేదండి. నాట్ 2 + V1 అండి. ఇక్కడ చూడండి, ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ డు నాట్ మేక్ నాయిస్. ఓకే, గొడవ చేయొద్దు, నాయిస్ చేయొద్దు అని చెప్పి అన్నారన్నమాట. ఓకే, ఈ సెడ్ బదులు ఏం పెడతామని టోల్డ్ పెట్టాం. ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్, ఇక్కడ చూడండి డు నాట్ మేక్ నాయిస్ అనమాట, నాట్ టు మేక్ నాయిస్ అని పెట్టాలన్నమాట. ఇది మేక్ నాయిస్కి నెగిటివ్ ఫామ్ ఏమవుతుంది, డు నాట్ మేక్ నాయిస్ కదా. సో మనం మామూలుగా అయితే మేక్ నాయిస్ అంటే టు మేక్ నాయిస్ అంటాం, అదే చేయొద్దన్నాం కాబట్టి నాట్ టు మేక్ నాయిస్ అనమాట. గుర్తుపెట్టుకుని నాట్ 2 + V1 ఫామ్ అండి. అలాగే ఫాదర్ సెడ్ టు మీ, ఫాదర్ నాతో అన్నారు డోంట్ వేస్ట్ యువర్ టైం, అంటే ఎవరి టైము, నా టైం వేస్ట్ చేయొద్దని అన్నారు. మనం రిపోర్ట్ చేసేటప్పుడు నా టైం వేస్ట్ చేయొద్దని ఫాదర్ అన్నారని చెప్తాం. సో ఫాదర్ ఇక్కడ మనకి అడ్వైజ్ చేశారు కాబట్టి ఫాదర్ అడ్వైజ్డ్ మీ అన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ అడ్వైజ్ యూ కెన్ యూజ్ అడ్వైజ్డ్, ఇఫ్ ఇట్ ఈస్ ఆర్డర్ యూ కెన్ సే ఆర్డర్డ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అ నార్మల్ సేయింగ్ యూ కెన్ సే టోల్డ్. రైట్, ఫాదర్ అడ్వైజ్డ్ మీ, ఇక్కడ చూడండి నెగిటివ్ ఫామ్ కాబట్టి నెగిటివ్ థింగ్ కాబట్టి ఇది నాట్ టు వేస్ట్ యువర్ కదా, ఇక్కడ ఏం పెట్టాలి, మై పెట్టాలి, మై టైం. రైట్, రిక్వెస్ట్ చూడండి ఇక్కడ సింపుల్ అండి, ఇది కూడా 2 + V1 దీన్ని కూడా ఆర్డర్ అని రిక్వెస్ట్ కానీ మనం 2 + V1 వాడతాం. హీ సెడ్ టు మీ ప్లీజ్ హెల్ప్ మీ, అప్పుడు ఏం చేయాలి మనం, రిక్వెస్ట్ కదా, ప్లీజ్ వచ్చింది ఇక్కడ రిక్వెస్ట్ కదా, మనం ఏం చేయాలి, సెట్కి బదులు ఏం పెట్టాలి, రిక్వెస్టెడ్ పెట్టాలి. హీ రిక్వెస్టెడ్ మీ, తర్వాత సేమ్ 2 + V1 అని చెప్పుకున్నాం కదా, టు హెల్ప్ మీ, ఇక్కడ మీ అనేస్తాం మనం. హీ సెడ్ టు మీ ప్లీజ్ హెల్ప్ మీ అన్నాడు. అతడు ఏమన్నాడు, ఆయన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి, దయచేసి నాకు సాయం చేయండి అన్నాడు. సో అతను అడిగాడు, అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే అతనికి సాయం చేయమని అతడు నన్ను అడిగాడని చెప్తామన్నమాట. సో అతనికి సాయం చేయమని టు హెల్ప్ హిమ్ అన్నాడు. సో మీ బికమ్స్ హిమ్, ఇవి చూసుకోండి, ప్రొనౌన్స్ మారుతూ ఉంటాయని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, షీ సెడ్ టు హిమ్ ప్లీజ్ వెయిట్ హియర్. సెట్కి బదులు ఏం పెట్టాలి మనం, రిక్వెస్టెడ్, ఎందుకంటే ప్లీజ్ వచ్చింది కాబట్టి షీ రిక్వెస్టెడ్ హిమ్. ఓకే, తర్వాత ఏం మళ్ళీ ప్లీజ్ రాయకూడదండి, ఈ ప్లీజ్కి బదులే మనం ఇక్కడ రిక్వెస్ట్ పెట్టేసాం. ఓకేనా, ప్లీజ్ వచ్చిందని మనం రిక్వెస్ట్ పెట్టినట్టు మళ్ళీ మనం ప్లీజ్ ఇక్కడ మెన్షన్ చేయకూడదు. రైట్, సో షీ రిక్వెస్టెడ్ హిమ్, చెప్పాం కదా 2 + V1 టు వెయిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే మనం ఏమేమి చెప్పిందా, మనం చెప్పుకున్న లిస్ట్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ అంటే అక్కడ అనాలి, మళ్ళీ ఇక్కడ అనకూడదు. సో హియర్ బికమ్స్ దేర్. నెక్స్ట్ చూడండి, అడ్వైస్, వెన్ సమ్ వన్ గివ్స్ అడ్వైస్ వీ కెన్ యూస్ 2 + V1. అంతేనండి. ద డాక్టర్ సెడ్ టు మీ టేక్ రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు మనకి అడ్వైస్ చేశారు. ఓకే, ద డాక్టర్ సెట్కి బదులు అడ్వైస్ కాబట్టి అడ్వైజ్డ్ మీ అనాలి. ఓకేనా, ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ 2 + V1 కదా, టు టేక్ రెస్ట్, ఇక్కడ V1 ఉంటుంది, మనం జస్ట్ 2 పెడతాం అంతే, టు టేక్ రెస్ట్. నెక్స్ట్ ఫాదర్ సెడ్ టు మీ వర్క్ హార్డ్, ఫాదర్ అడ్వైజ్డ్ మీ టు వర్క్ హార్డ్. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, సజెషన్స్. ఓకే, సజెషన్స్ ఆర్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ బికాస్ ద స్ట్రక్చర్ ఈస్ డిఫరెంట్. ఎలా చూడండి, లెట్స్ గో ఫర్ ఎ వాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ సెడ్ అని ఉంటుంది, ఇక్కడ రాయలేదు నేను, హీ సెడ్ అని పెట్టుకుంటే హీ సెడ్ లెట్స్ గో ఫర్ ఏ వాక్, అంటే వాకింగ్కి వెళ్దాం, ఒక సజెషన్ ఇచ్చాం మనం.
సో ఇక్కడ చూడండి, లెట్స్ అంటే లెటర్స్ అని అర్థం అండి. ఇక్కడ ఏదైనప్పటికీ సజెషన్ అయినప్పటికీ మనం చెప్పేటప్పుడు, మనం రిపోర్ట్ చేసేటప్పుడు ఏదైనా మనం ఎందులో చెప్తాం, స్టేట్మెంట్లో చెప్తాం. స్టేట్మెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హీ సెడ్కి బదులు ఏముంటుంది, హీ సజెస్టెడ్ దట్ అని పెట్టేసాం, ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ చూడండి, లెట్స్ గో ఫర్ ఏ వాక్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, అజ్ అని చూసారా, అజ్ అనేది ఇక్కడ మనం వెళ్ళాలి వి అనాలన్నమాట. ఎందుకంటే మేము వాకింగ్కి వెళ్దామా అని ఆయన సలహా ఇచ్చాడు, వాకింగ్కి వెళ్దామని సలహా ఇచ్చాడు. సో అజ్ బికమ్స్ ఏమవుతుంది, వి అవుతుంది. ఓకే, ఇక్కడ మాత్రం మనం షుడ్ గో పెట్టుకోవాలంటే, ఇక్కడ గో ఉంది కదా, దీన్ని మనం లెట్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, మనం షుడ్ గో షుడ్ ప్లస్ V1 పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రక్చర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. లెట్స్ గో అనేటప్పుడు మనం వీ షుడ్ గో ఫర్ ఏ వాక్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇంకా కొంతమంది గ్రామరియన్స్ ఎలా రాస్తారంటే సింపుల్గా హీ సజెస్టెడ్ గోయింగ్ ఫర్ ఏ వాక్ అని కూడా రాస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. లెట్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్, let can have different meanings, so the reporting structure depends on the meaning. ఓకే, ఇక్కడ సజెషన్ కూడా ఉందండి చూడండి, లెట్స్ ప్లే క్రికెట్. ఇందాక ఆల్రెడీ మేము చెప్పుకున్నాం మనం, ఇది కూడా సజెషనే కదా. ఇప్పుడు మనం చెప్పుకుంది లెట్స్ గో ఫర్ ఏ వాక్, ఓకే, వీ షుడ్ గో ఫర్ ఏ వాక్ అని మనం మార్చాము ఇక్కడ. అలాగే సేమ్ లెట్స్ ప్లే క్రికెట్ అంటే వీ షుడ్ ప్లే క్రికెట్ అని చెప్తాం. సో సజెషన్ కాబట్టి హీ సజెస్టెడ్ దట్ అని పెట్టి, చూడండి హీ సెడ్కి హీ సజెస్టెడ్ దట్ అని పెట్టాం. లెట్స్ ప్లే క్రికెట్ అంటే వీ షుడ్ ప్లే క్రికెట్ అని రాసాం, ఓకేనా. ఇక్కడ అజ్ అంటే అజ్జే వి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం క్రికెట్ ఆడదామని అతను సలహా ఇచ్చాడు, హీ సజెస్టెడ్ దట్. అజ్ బికమ్స్ వి. ప్లే దగ్గర మనం షుడ్ ప్లే వాడుకోవాలి, V1 ఫామ్ ఉంటుంది ఇక్కడ, షుడ్ ప్లస్ V1 వాడాలి, గుర్తుపెట్టుకోండి. లెట్ వచ్చేటప్పుడు ఒక్కోసారి పర్మిషన్ కూడా అడుగుతాను, లెట్ ఉపయోగించాను, రిక్వెస్ట్ పర్మిషన్. లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి అని అతడు అన్నాడు అనమాట. సో మనం ఇప్పుడు చెప్తాం ఏమన్నాడని చెప్తే, హీ మైట్ బీ అలౌడ్ టు గో, అతను వెళ్ళడానికి అలౌ చేయమని అతడు రిక్వెస్ట్ చేశాడని చెప్తామాట. సో లెట్ మీ గో అనేది ఇక్కడ పర్మిషనే, ఇది పర్మిషన్, రిక్వెస్ట్ ఫర్ పర్మిషన్. లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఆ పర్మిషన్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో హీ సెడ్ అనేటప్పుడు మనం ఏమన్నా, హీ రిక్వెస్టెడ్ దాట్. లెట్ మీ గో బికమ్స్ లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి. అవి ఎగ్జాక్ట్ వర్డ్స్. మనం ఏమని చెప్తాం, అతనిని వెళ్ళనివ్వమని. సో అతను వెళ్ళడానికి అనుమతించమని. సో మీ అలా ఏమవుతుంది, హీ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే మైట్ ప్లస్ బీ ప్లస్ అలౌడ్ వాడాలన్నమాట. చూడండి, హీ మైట్ బీ అలౌడ్ ప్యాసివ్ ఫామ్లో వస్తుంది. చూడండి, హీ మైట్ బీ అలౌడ్ టు గో ఇక్కడ వాడాలి, గుర్తుపెట్టుకోండి. హీ వాడేసాం మనం. ఇక్కడ మైట్ బీ ప్లస్ V3 ఫామ్. చూడండి, మైట్ బీ అలౌడ్, తర్వాత ఈ గో దగ్గర టు గో వాడాలండి. ఇది స్పెషల్ కన్స్ట్రక్షన్ అండి. సింప్లర్ మోడర్న్ కన్స్ట్రక్షన్ కూడా ఇంకోటి ఉంది. ఈ ఆస్క్ టు బీ అలౌడ్ టు గో అని చెప్పి ఇంకోటి ఉంది. సో ఇది పక్కన పెట్టండి, ఇది గుర్తుపెట్టుకోండి. హీ రిక్వెస్టెడ్ దాట్, లెట్ మీ గో వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది స్పెషల్ కన్స్ట్రక్షన్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ సెడ్ వచ్చేటప్పుడు హీ రిక్వెస్టెడ్ దాట్, ఓకే. ఎందుకంటే హీయర్ హీ ఈజ్ మేకింగ్ ఏ రిక్వెస్ట్ ఫర్ పర్మిషన్ కదా, అందుకే. సో మీ అలా ఏమవుతుంది, హీ అవుతుంది, అతనే రిక్వెస్ట్ చేస్తున్నాడు. హీ మైట్ బీ అలౌడ్, లెట్ మీ గో అంటే నన్ను వెళ్ళనివ్వండి అంటే నన్ను అలౌ చేయండి అని చెప్తున్నాం కాబట్టి హీ మైట్ బీ అలౌడ్ టు గో అని పెట్టుకోవాలి. ఇక్కడ గో వచ్చేది V1 ఫామ్ వచ్చింది కదా, దీనికి మీరు 2 + V1 ఇక్కడ పెట్టండి. బట్ దాని ముందు ఏం పెట్టాలి, మైట్ బీ అలౌడ్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఫర్ ఎక్స్క్లమేషన్స్ వీ యూజువల్లీ చేంజ్ ద రిపోర్టింగ్ వర్బ్ అకార్డింగ్ టు ద ఇమోషన్, ఓకే. మనం ఎలా అంటామంటే హీ సెడ్ వచ్చినా కూడా మనం అది ఆనందంతో కూడింది అయితే ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ అంటాం, బాధతో అయితే ఎక్స్క్లైమ్డ్ విత్ సారో అంటాం. అదే ఆశ్చర్యపోతే ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్ అంటాం. అలాగే మెచ్చుకుంటే ఎక్స్క్లైమ్డ్ విత్ అడ్మిరేషన్ అంటాం అన్నమాట, ఓకే. ఇలా చూడండి, ఫస్ట్ మనం జాయ్ కూడా చూద్దామండి. హీ సెడ్ హుర్రా వీ హ్యావ్ వన్ ద మ్యాచ్, హుర్రే వీ హ్యావ్ వన్ ద మ్యాచ్ అని చెప్పి మనం ఇలా అంటాం కదా. సో ఇదేంటి, జాయ్ఫుల్తో మనం చెప్పిందండి, ఆనందంతో చెప్పిందనమాట, ఓకే. జాయ్ఫుల్గా చెప్పింది కాబట్టి హీ సాడ్ అనే దీనికి బదులు ఏం పెట్టాం మనం, హీ ఎక్స్క్లైమ్డ్. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కదా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వచ్చేటప్పుడు ఈ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ అని కూడా మనం యాడ్ చేయొచ్చు. ఒకసారి మనకి ఇవ్వకపోవచ్చు, మనకి ఎగ్జామ్లో విత్ జాయ్ అని యాడ్ చేయవచ్చు, కానీ ఇది మాత్రం యాడ్ చేస్తుంది, ఇది మాత్రం ఎగ్జాక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాబట్టి మనం ఏమంటాం, ఎక్స్క్లైమ్డ్, ఓకే. అంటే స్ట్రాంగ్ ఎమోషన్ తెలియజేస్తున్న అర్థం అనమాట. ఈ సెడ్కి బదులు ఏమంటే ఎక్స్క్లైమ్డ్ అనాలి. ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ ఇది మనం యాడ్ చేసాం, ఓకేనా. చూడండి, అతను అన్నాడు కదా. సో అతను ఏమన్నాడు, మేము
మ్యాచ్ గెలిచామన్నాడు. సో మనం చెప్పేటప్పుడు వారు మ్యాచ్ గెలిచారని అతడు అన్నాడు. సో వారు ఏమవుతుంది, సో వీ బికమ్స్ దే అవుతుంది. చూడండి హ్యావ్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ మనం ఎందులో మార్చుకోవాలి, మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మార్చుకోవాలి. హ్యాడ్ ప్లస్ V3. ఓకే, సో దే హ్యాడ్ వన్ ద మ్యాచ్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి సారో, బాధను తెలియజేసేది చూద్దామండి ఎలాగా. షీ సెడ్ అలాస్ మై ఫ్రెండ్ ఈజ్ డాడ్. ఓకే, నా స్నేహితుడు చనిపోయాడు. అవి ఎగ్జాక్ట్ వర్డ్స్, అయ్యో అని చెప్తుంటాను. సో మనం ఎలా చెప్తాం, షీ ఎక్స్క్లైమ్డ్. ఎస్, ఇది కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సే కాబట్టి షీ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో అని చెప్పాలి. ఎందుకంటే ఇందాక ఆనందంతో చేశారు కాబట్టి విత్ జాయ్ అన్నాం, ఇక్కడేమో విత్ సారో. దాట్ మర్చిపోకండి, ఇక్కడ దట్ అనే కంజంక్షన్ వాడాలండి. ఇక్కడ కూడా షీ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో దాట్ మై ఫ్రెండ్ బికమ్స్, నా ఫ్రెండ్ అని తను అన్నది. మరి మనం చెప్పేటప్పుడు ఏమంటాం, ఆమె యొక్క స్నేహితుడు చనిపోయారని చెప్తాం. సో హర్ ఫ్రెండ్ వాజ్ డెడ్, ఈజ్ బికమ్స్ వాజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏముంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద మార్చేసాం. ఇక్కడ ఈజ్ అని సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది, బీ ఫామ్ వర్బ్. ఇక్కడ ఏం చేసాం, మనం పాస్ట్ బీ ఫామ్ వర్బ్ పెట్టాం అంతే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, హీ సెడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఇక్కడ అడ్మిరేషన్, మెచ్చుకుంటున్నాడు కదా, అందుకే ఎక్స్క్లైమ్డ్. అన్నీ ఎక్స్క్లైమ్డేనండి, కానీ విత్ సార్ అన్నాం, విత్ జాయ్ అన్నాం, ఇక్కడ ఏమన్నాం అడ్మిరేషన్ అన్నాం, ఎందుకంటే మెచ్చుకుంటున్నాడు కాబట్టి ఎక్స్క్లైమ్డ్ విత్ అడ్మిరేషన్ దాట్ కంజంక్షన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్ అని అంటామండి. ఎందుకంటే చూడండి వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ అంటే అర్థం ఏంటండి, అది చాలా అందంగా ఉంటేనే కదా మనం వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ అంటాం. సో అంటే అర్థం ఏంటి, జనరల్గా దీని యొక్క అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మనం దీన్ని మార్చండి. హీ ఎక్స్క్లైమ్డ్ విత్ అడ్మిరేషన్ దట్ అనే కంజంక్షన్ పెట్టేసాం. చూడండి ఇట్కి ఇటు పెట్టేసుకోండి, ఈజ్ ఏమవుతుంది, వాజ్ అవుతుంది. అ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్ అని అర్థం. సో వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఏంటంటే అర్థం ఏంటంటే జనరల్గా ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎలా ఉంటుంది కాబట్టి ఇలా మనం చెప్పాం, ఇదే అర్థం వచ్చేలాగా ఇలా చెప్పాం అనమాట. సో దీన్ని గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్ని. ఓకే, ఇలా వచ్చేటప్పుడు దీన్ని మనం ఈజీని ఏం చేయాలి, మనం వాజ్ కింద మార్చాలి. ఎందుకంటే తెలుసు కదా మనకి రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ టెన్స్ చేంజ్ అవుతుంది కాబట్టి వాజ్ పెట్టాం అనమాట. ఇటు కింద ఉంటుంది, ఏం మారదు. ఓకేనా, ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్, రైట్. నెక్స్ట్ కొంచెం ఆప్టేటివ్ సెంటెన్సెస్ అండి, అంటే విషెస్ కానీ ప్రేయర్స్ కానీ బ్లెస్సింగ్స్ కానీ కర్సెస్ అంటే శాపాలు కానీ ఏదైనా అవ్వచ్చు. ఇలాంటప్పుడు ఈ దీవెనలు కానీ ఇలా వచ్చాయి అనుకోండి, అలాంటప్పుడు మనం ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే చూడండి కామన్ రిపోర్టింగ్ వర్బ్స్ ఏమంటే విష్డ్, ప్రేడ్, బ్లెస్డ్, కర్స్డ్. ఓకేనా, అంటే రిపోర్టింగ్ వర్బులు ఇవి వస్తాయండి. చూడండి, హీ సెడ్ మే యూ సక్సీడ్, విజయవంతం అవగాక అని చెప్పి మనం ఒక విష్ చేసాం. సో దీన్ని ఎలా చెప్పాలి, ఈ విష్ చేశారు కాబట్టి హీ విష్డ్ దట్ అనే కంజంక్షన్ మామూలేనండి. హీ విష్డ్ దట్. ఓకే, ఇక్కడ చూడండి నీవు అన్నాం, అతడు అన్నాడు, అతని ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి, నీవు విజయవంతం అవ్వగాక అని అన్నాడు అన్నమాట. సో నీవు అన్నాడు, సో మనతో అన్నాడు ఆయన. సో అప్పుడు నేమన్నా, నేను విజయవంతం అవ్వాలని అతడు నన్ను విష్ చేశాడు, సో నన్ను బ్లెస్ చేశాడు అని అర్థం. సో ఈ విష్డ్ దాట్. సో నేను అన్నా కాబట్టి యూ బికమ్స్ ఐ అండి, ఇక్కడ మాత్రం మే బికమ్స్ ఏమవుతుంది, మైట్ అవుతుందండి. సో ఐ మైట్ సక్సీడ్. సో మే వస్తే మైట్ అయిపోతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇది మైట్ ఈజ్ ద పాస్ట్ ఈక్వలెంట్ ఫార్మ్ ఆఫ్ మే అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షీ సెడ్ ప్రేయర్ అండి, మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నేను దీవించుగాక. షీ ప్రేయర్ దాట్. ఓకే, ప్రే చేస్తుంది కాబట్టి సెడ్కి బదులేమో విష్డ్ దట్ అని కూడా అనొచ్చండి, లేదంటే ప్రేయర్ దట్ అని కూడా అనొచ్చు. ఓకే, షీ ప్రేయర్ దట్ అనే కంజంక్షన్ వాడేసాను. గాడ్ చెప్పాం కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ మే వచ్చింది, ఇక్కడ మనం వెంటనే మెయిన్ ఇక్కడ మైట్ కింద మార్చేసి బిగినింగ్లో పెట్టలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఏదైనప్పటికీ ఇక్కడ క్వశ్చన్ అయినా స్టేట్మెంట్ అయినా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినా లేదంటే ఆప్టిట్యూడ్ సెంటెన్స్ అయినా మనం స్టేట్మెంట్ కింద చెప్పాలి కాబట్టి సో ఫస్ట్ మనం సబ్జెక్ట్ తీసుకొని యూని ఐ కింద మార్చాం, మెయిన్ తర్వాత తీసుకొని మెయిన్ మైట్ కింద మార్చాం. గుర్తుపెట్టండి, సబ్జెక్ట్ ప్లస్ స్టేట్మెంట్ కింద ఉంటుంది ఇప్పుడు కూడా ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ వన్ చూడండి, మే గాడ్ బ్లెస్ యూ. సో గాడ్ మైట్ బ్లెస్ మీ అని అక్కడ ఉన్నాను చూడండి. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం సబ్జెక్ట్ తీసేసుకున్నాం, తర్వాత మే బికమ్స్ మైట్ వర్బ్ తీసేసుకున్నాం, తర్వాత బ్లెస్ యూ బికమ్స్ మీ. ఎందుకు మీ అయింది, నిన్ను దేవుడు దీవించుగాక అని చెప్పి ఆమె అన్నదన్నమాట. సో ఇప్పుడు మనం రిపోర్ట్ చేసేటప్పుడు
నన్ను దేవుడు దీవించాలని ఆమె ప్రార్థన చేసింది అన్నమాట. షీ ప్రేయర్డ్ దట్ గాడ్ మైట్ బ్లెస్ మీ. ఓకే, తర్వాత చూడండి, థ్యాంక్ యూ అని ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ హీ సెడ్ టు మీ, ఈయన ఏం చేశాడు, థ్యాంక్ యూ అన్నాడు అంతే. దాన్ని సింపుల్గా మనం హీ టోల్డ్ మీ అని ఇదంతా రాయొద్దండి. సింపుల్గా ఏం చేశాడు, థ్యాంక్స్ చెప్పాడు కూడా హీ థ్యాంక్డ్ మీ, దట్స్ ఇట్. ఇది పాస్ట్ టెన్స్ కదా, సింపుల్గా హీ థ్యాంక్డ్ మీ అయిపోయిందండి ఇక్కడికి. ఓకే, హీ సెడ్ దట్ థ్యాంక్ యూ అని చెప్పి ఇలా రాయకూడదు. ఓకేనా, నెక్స్ట్ సారీ అని చెప్పాడు అనుకోండి, ఐఎమ్ సారీ అంటే హీ అపాలజైజ్డ్, హీ సెడ్ ఐఎమ్ సారీ అని ఇచ్చారు మనకి. ఓకే, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఐఎమ్ సారీ ఆయన చెప్పింది. సో మనం ఏం సింపుల్గా ఉండాలి, హీ అపాలజైజ్డ్ అయిపోయింది అక్కడ అంతే. లేదంటే ఇదంతా వద్దండి, హీ అపాలజైజ్డ్ టు మీ ఫర్ హిజ్ మిస్టేక్, ఇదంతా మీరు రాయక్కర్లేదు, సింపుల్గా ఇది రాయండి అంతే, హీ అపాలజైజ్డ్. నెక్స్ట్ వన్ కంగ్రాచులేషన్స్ అని అన్నారు అనుకోండి. సపోజ్ ఇక్కడ వచ్చింది అనుకోండి మనకి, హీ సెట్ మీ దగ్గర సపోజ్ సింపుల్గా మీరు హీ కంగ్రాచులేటెడ్ మీ. ఓకే, ఇక్కడ హీ థ్యాంక్డ్ మీ, రైట్. ఇక్కడ హీ అపాలజైజ్డ్, ఇక్కడ ఎందుకంటే మీ అని ఇక్కడ లేదు కాబట్టి హీ సెడ్ అన్నాడు కానీ హీ సెడ్ టు మీ ఐఎమ్ సారీ అంటే అప్పుడు హీ అపాలజైజ్డ్ మీ అని పెడదాం మనం. ఇక్కడ లేదు కాబట్టి సింపుల్ హీ సెడ్ ఉంది కాబట్టి హీ అపాలజైజ్డ్, దట్స్ ఇట్. ఇక్కడ హీ సెడ్ టు మీ అన్నాడు కాబట్టి, ఇక్కడ కంగ్రాచులేషన్స్ అన్నారు కాబట్టి హీ కంగ్రాచులేటెడ్ మీ, రైట్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అని ఒకటే ఉందండి. సపోజ్ అప్పుడు ఏమన్నా మనం హీ విష్డ్ మీ గుడ్ మార్నింగ్ అని రాయాలండి. ఇలా రెండు రాయాలండి. సరిటుకు బదులు ఏం పెట్టాలి, విష్డ్ పెట్టాలి. హీ విష్డ్ మీ గుడ్ మార్నింగ్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, మోడల్ వర్బ్స్ మనకు వచ్చాయి అనుకోండి. మోడల్ వర్బ్స్ మనకు వచ్చినట్లయితే మనకి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా వస్తాయి చూడండి. కెన్ వస్తే గుడ్ రాసుకోండి. ఇందాక ఆల్రెడీ మే వచ్చింది మనకి, మైట్ రాసాం. విల్ వస్తే వుడ్ రాసాం. షెల్ వస్తే వుడ్ అయినా రావచ్చు, షుడ్ అయినా రావచ్చు. చెప్పాం కదా, వుడ్ ఎప్పుడు వస్తుంది, సింపుల్ ఫ్యూచర్ అయితే సింపుల్ ఫ్యూచర్ ఈవెంట్ అయితే వుడ్ వాడతాం. అలా కాకుండా ఆబ్లిగేషన్ కానీ, డ్యూటీ కానీ, అడ్వైస్ కానీ, సజెషన్ కానీ, ఓకే, ఫార్మల్గా తప్పనిసరిగా చేయాల్సిందైతే మాత్రం షుడ్ వాడతాం అన్నమాట. ఓకే, మస్ట్ అయితే హ్యాడ్ టు కానీ, కొన్నిసార్లు హ్యాడ్ టు వాడతామండి, కొన్నిసార్లు మనం మస్టే వాడాల్సి ఉంటుంది. మనం ముందు చెప్పుకోబోతున్నాం దాని గురించి. చూడండి ఇక్కడ హీ సెడ్ ఐ కెన్ స్విమ్. కెన్ ఉంటే ఏమవుతాం, కుడ్ వాడతామని చెప్పాం. హీ సెడ్ దట్ హీ కుడ్ స్విమ్, ఐ బికమ్స్ హీ అవుతుంది కదా, హీ సెడ్ దట్ హీ కుడ్ స్విమ్. నెక్స్ట్ వన్ చూడండి, షీ సెడ్ ఐ మే కమ్. షీ సెడ్ దట్ ఐ బికమ్ షీ అవుతుందండి, ఎందుకంటే ఈవిడే తన గురించి చెప్పుకుంటుంది కాబట్టి షీ మే బికమ్స్ మైట్ అండి, షీ మైట్ కమ్. నెక్స్ట్ వన్ చూడండి, మోడల్స్ దట్ యూజువలీ డు నాట్ చేంజ్. కొన్నిసార్లు చేంజ్ అవ్వండి. అదే కుడ్ కానీ, వుడ్ కానీ, షుడ్ కానీ, మైట్ కానీ, ఆట్ టు కానీ వచ్చేసాయి అనుకోండి. కెన్ వస్తే కుడ్ కింద మారుస్తాం. మరి కుడ్ వస్తే ఇంకా మార్చేది ఏముందండి, యాజ్ టీజ్గా రాసేయడమే. అలాగే విల్ వస్తే వుడ్ కింద మారుస్తాం, షెల్ వస్తే కొన్నిసార్లు షుడ్ కింద మారుస్తాం. కానీ డైరెక్ట్గా వుడ్ వచ్చింది అనుకోండి, ఇంక మార్చేది ఏముండదు, డైరెక్ట్ రాసేయడమే. అలాగే షుడ్ వచ్చినా మే ఉంటే మైట్ కింద మారుస్తాం, కానీ మైటే వస్తే మార్చేది ఏముండదు. ఓకేనా, అలాగే ఆట్ టు వచ్చినా మార్చకండి, యాజ్ టీజ్గా రాసేయండి. హీ సెడ్ ఐ కుడ్ సాల్వ్ ఇట్ అని ఉంది. హీ సెడ్ దట్ హీ కుడ్ సాల్వ్ ఇట్, అంతే. సో ఐ ఒక ప్రొనౌన్ మారుతుంది అంతే, కుడ్ కింద ఉంచుతాం. అలాగే నెక్స్ట్ వచ్చి మస్ట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మస్ట్ నీడ్స్ స్పెషల్ అటెన్షన్. వెన్ మస్ట్ ఎక్స్ప్రెసెస్ నెసెసిటీ ఇన్ ద పాస్ట్ రిపోర్టింగ్ సిచ్యువేషన్ ఇట్ కెన్ బికమ్ హ్యాడ్ టు. అది పాస్ట్ రిపోర్టింగ్ సిచ్యువేషన్ అయితే మనం ఏం చేస్తాం, జస్ట్ సింపుల్గా హ్యాడ్ టు వాడతాం. ఓకే, ఇట్ వెన్ మస్ట్ ఎక్స్ప్రెసెస్ నెసెసిటీ ఇన్ ద పాస్ట్ రిపోర్టింగ్ సిచ్యువేషన్. చూడండి, ఐ మస్ట్ లీవ్ నౌ, నేను ఇప్పుడు తప్పనిసరిగా వెళ్ళిపోవాలి. అతడు అన్నాడు, డైరెక్ట్ ఆయన నోటంటే వచ్చిన మాటలు అనమాట. వాట్ ద వర్డ్స్ హీ అటర్డ్ ఆర్ ఐ మస్ట్ లీవ్ నౌ. సో హీ సెడ్ దాట్. ఓకే, అప్పుడు ఏమన్నా మనం అతను వెళ్ళిపోవాలని కదా, సో ఐ బికమ్స్ హీ అవుతుంది. ఇక్కడ మస్ట్ బదులు ఏం వాడాలి మనం, హ్యాడ్ టు వాడాలి. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇక్కడ చూడండి లిస్ట్లో చెప్పాను, ఇక్కడ హ్యాడ్ టు వాడాల్సి ఉంటుందని. ఓకే, నెసెసిటీ అయినప్పుడు. ఓకేనా, ఐ మస్ట్ లీవ్ నౌ బికమ్స్ హీ హ్యాడ్ టు లీవ్ నౌ. నౌ బికమ్స్ ఏమైంది, దెన్ అయింది అనమాట. ఓకే, సో బట్ వెన్ మస్ట్ ఎక్స్ప్రెసెస్ ఏ కన్క్లూజన్ ఆర్ సంథింగ్ దట్ రిమైన్స్ అప్లికబుల్ ఇట్ మే రిమైన్ మస్ట్ డిపెండింగ్ ఆన్ ద మీనింగ్. ఇలా చూడండి, కన్క్లూజన్ ఇస్తాం మనం, దట్ ఈజ్ స్టిల్ ట్రూ. ఓకే, స్ట్రాంగ్గా మనం స్ట్రాంగ్ బిలీఫ్ అయినప్పుడు కన్క్లూజన్ ఇచ్చేటప్పుడు మనం అది ఇంకా ట్రూ అయితే అలాంటప్పుడు మనం మస్ట్ కింద ఉంచాలండి, మనం హ్యాడ్ టు కింద మార్చకూడదు. ఓకేనా, ఇలా చూడండి డైరెక్ట్ స్పీచ్లో చూడండి, రవి సెడ్ షీ మస్ట్ బి వెరీ టైర్డ్. ఓకే, రిపోర్టెడ్ స్పీచ్ ఏమైనా వస్తాం మనం, రవి సెడ్ దాట్ షీ మస్ట్ బి వెరీ టైర్డ్. రవి సెడ్ దట్ షీ మస్ట్ బి వెరీ టైర్డ్. ఇక్కడ మనం మార్చలేదండి, హ్యాడ్ టు కింద మార్చలేదు. ఎందుకంటే జస్ట్ యూ బిలీవ్. ఓకే, యూ కన్క్లూడ్, యూ బిలీవ్ దట్ షీ ఈజ్ టైర్డ్. ఆమె అలసిపోయిందని
నువ్వు నమ్ముతున్నావు, కంక్లూడ్ చేస్తున్నావు కాబట్టి అలాంటి సందర్భంలో ఇక్కడ పాస్ట్ నెసెసిటీ లేదండి. ఇక్కడ అలాంటప్పుడు మనం మస్ట్కి బదులు హ్యాడ్ టు వాడుతాం. అలాంటిది ఇక్కడ లేదు కాబట్టి మస్ట్ కింద ఉంచేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ద కన్క్లూజన్ ఈజ్ బీయింగ్ మేడ్ నౌ సో వీ డోంట్ నెసెసరీ చేంజ్ మస్ట్ టు ఆర్ హ్యాడ్ టు. ఓకే, మస్ట్ టు హ్యాడ్ టు, మస్ట్ నుంచి మనం హ్యాడ్ టుగా మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెసెసిటీ లేదు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్, స్ట్రాంగ్ బిలీఫే ఉంది ఇక్కడ, మనం కంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, కాబట్టి దీన్ని ఇలాంటప్పుడు మనం మస్ట్ కింద ఉంచాలి. ఇంకోటి చూడండి, ఇంకొక కేసు ఉందంటే, సంథింగ్ దట్ రిమైన్స్ అప్లికబుల్. ద టీచర్ సెడ్ స్టూడెంట్స్ మస్ట్ వేర్ దేర్ యూనిఫార్మ్స్. ఓకే, ద టీచర్ సెడ్ దట్ స్టూడెంట్స్ మస్ట్ వేర్ దేర్ యూనిఫార్మ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసామండి. ద రూల్ ఈజ్ స్టిల్ అప్లికబుల్ సో మస్ట్ రిమైన్స్ మస్ట్. ఆ రూల్ ఉంది ఏంటి, స్టూడెంట్స్ యూనిఫామ్స్ వేసుకోవాలి తప్పనిసరిగా. అది ఎప్పటికీ స్టిల్ ఇంకా అప్లికబుల్ అవుతుంది కాబట్టి, అది వర్తిస్తుంది కాబట్టి, అలాంటప్పుడు మనం ఇది పాస్ట్ నెసెసిటీ కాదండి. ఇలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలి, మనం మస్ట్ కింద ఉంచాలి, మార్చకూడదు. ఓకే, ఇక్కడ చూడండి ఒక కంప్లీట్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, కొద్దిగా పెద్దగా ఉంటుందండి. చూడండి ఎలా మారుతుందో చూద్దాం. రవి సెడ్ టు మీ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో కెన్ యూ కమ్ విత్ మీ. ఇలా రెండు స్టేట్మెంట్, ఇక్కడ చూడండి ఒక స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. డైరెక్ట్ స్పీచ్, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఏముంది, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో. సో ఇది ఒక స్టేట్మెంట్ కాబట్టి దీన్ని మనం బేస్ చేసుకుని సెడ్ టుకి బదులు మనం ఆస్కులు పెట్టుకుని ఏం పెట్టాలి, రవి టోల్డ్ మీ అని ఇక్కడ పెట్టాలన్నమాట. సో రవి టోల్డ్ మీ దాట్, ఇక్కడ చూడండి ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాడు ఆయన, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ఐఎన్జీలో చెప్పాడు. మనం ఏం చేస్తాం, వజ్ ఆర్ వర్ ప్లస్ V1 ఐఎన్జీలో చెప్తాం. సో ఇది రవికి సంబంధించింది కాబట్టి నేను తను అన్నాడు కాబట్టి మనం అతను వెళ్తున్నాడని చెప్తున్నాడు అనమాట. సో ఐ బికమ్స్ హీ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్. టుమారో అంటే ఏమన్నా ద ఫాలోయింగ్ డే కానీ ద నెక్స్ట్ డే కానీ వాడతాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉందండి, కెన్ యూ కమ్ విత్ మీ, నాతో వస్తావా నీవు అని అడిగారు. సో నేను అతనితో వస్తానా అని చెప్పి అతను నన్ను అడిగారని మనం చెప్పాలి. సో ఇక్కడ మనం ఫుల్ స్టాప్ వచ్చింది కదా, అక్కడ మనం అండ్ పెట్టుకోండి. ఇంకోటి కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి అది మనం ఇక్కడ అండ్ పెట్టి, ఏంటిది ఇక్కడ మన సెడ్ టు మీకు బదులు ఇక్కడ ఏం పెట్టాం, రవి టోల్డ్ మనం. కానీ ఇప్పుడు అడిగాడు ఆయన క్వశ్చన్ అడిగాడు. సో మనం ఆస్క్డ్ మీ అని మళ్ళీ ఇంకోటి పెట్టాలి. ఇక్కడ టోల్డ్ మీ అని, ఇక్కడ ఏమో ఆస్క్డ్ మీ అని పెట్టి, ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాబట్టి ఇఫ్ అనే కంజంక్షన్ పెట్టాలి. నేను అతనితో వస్తాను. సో నేను అన్నాడు మనం ఐ కెన్ బికమ్స్ ఏమవుతుంది, కుడ్ అవుతుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ కమ్మల్లో ఏమవుతుందంటే గో అవుతుందండి. కెన్ యూ కమ్ విత్ హిమ్ కానీ కెన్ యూ గో విత్ హిమ్ అంటేనే బాగుంటుంది. కమ్మకి బదులు గో పెట్టండి. సో విత్ పెట్టండి, అతనితో వస్తానన్నాడు కదా, సో హిమ్ పెట్టండి. ఓకే, ఇఫ్ ఐ గుడ్ గో విత్ హిమ్. ఓకే, తర్వాత చూడండి లాస్ట్ వన్ అండి, ఇది మనకి ప్రీవియస్ టెట్ పేపర్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సీత అండ్ గీత సెడ్ వీఆర్ గోయింగ్ టు బై ఎ హౌస్, చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబవ్ అన్నాడు. సీత అండ్ గీత సెడ్ వీఆర్ గోయింగ్ టు ఏ బై హౌస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఇది రిపోర్టింగ్ బై పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం దీని యొక్క టెన్స్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇది స్టేట్మెంట్ కాబట్టి మనం ఏం పెట్టాలి, మనం సెడ్ ఉంటే సెడ్ దట్ అని వాడతాం. సీత అండ్ గీత సెడ్ దట్ ఉంది, ఇక్కడ టోల్డ్ ఉంది, ఇది కాదండి, సెకండ్ వన్ కాదండి, తీసేయండి. ఇంకా ఇక్కడ దట్ అనే కంజంక్షన్ ఇది కూడా తీసేయండి. సెడ్ దట్ ఉంది, సీత అండ్ గీత టోల్డ్ దట్ ఇది కూడా తీసేయండి. ఇక్కడ ఆల్రెడీ సరిపోయిందండి, 3 మనం ఎలిమినేట్ చేసేసామండి. ఇక్కడ చూడండి కరెక్ట్ ఆప్షన్ చూడండి, సీత అండ్ గీత సెడ్ దట్, ఇక్కడ వరకు సరిపోయింది. వాళ్ళు ఏమన్నారు, మేము ఒక ఇంటిని కొనబోతున్నాం అని ఉంది. సో వాళ్ళు ఒక ఇంటిని కొనబోతున్నారని మనం చెప్పాలి రిపోర్ట్ చేసేటప్పుడు. సో వీ బికమ్స్ ఏమవుతుంది, దే అవుతుంది. చూడండి దే అయింది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద మార్చారు. సరిపోయింది కదా. ఈజ్ యామ్ ప్లస్ V1 అయ్యింది. ఇప్పుడు ఏమైంది, వాజ్ ఆర్ వల్ ప్లస్ V1 అయింది. 2 బై ఏ హౌస్, 2 బై హౌస్ సరిపోయింది అడిగి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, హీ సెడ్ ఐ హ్యావ్ లాస్ట్ మై వాచ్. ఐ అంటే ఐ హ్యావ్ అండి, ఇది కూడా స్టేట్మెంటే. ఇది రిపోర్టింగ్ బై పాస్ట్ టెన్స్ కాబట్టి దీని యొక్క టెన్స్ మార్చాలి. క్లియర్. ఇప్పుడు ఏం రావాలి మనకి, హీ సెడ్ దట్ అని రావాలి. ఇక్కడ అన్నీ ఈ సెడ్ దట్లో వచ్చాయి. సో నెక్స్ట్ వన్కి వెళ్ళండి. అతడు, మనం నా వాచ్ పోయిందని అన్నాడు ఆయన, మనం ఏం చెప్తాం, అతని వాచ్ పోయిందని అతడు చెప్పాడని, అతని యొక్క వాచ్ పోయిందని అతడు చెప్పాడని మనం చెప్పాలి. సో ఇక్కడ ఏముంది, హ్యావ్ ప్లస్ V3, ఇదేంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మార్చాలంటే హ్యాడ్ ప్లస్ V3 కింద మార్చాలి. ఓకేనా. చూడండి, హీ సెడ్ దట్ హీ హ్యాజ్ లాస్ట్ అన్నాడు, కాదు. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ లాస్ట్ మై వాచ్ అన్నాడు, మై వాచ్ కాదు, అతని యొక్క వాచ్ పోయిందని అతడు చెప్పాడని చెప్పాలి. సో ఇది కూడా కాదు. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ వాచ్. సో దిస్ ఈజ్ ద రైట్ వన్ అండి.
అతని యొక్క వాచ్ పోయిందని అతను చెప్పాడని మనం చెప్తాం. సో హీ సెడ్ దట్ హీ హ్యాడ్ లాస్ట్ హిస్ వాచ్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఫోర్త్ వన్ కూడా చూడండి, హీ సెడ్ దట్ ఐ హ్యాడ్ లాస్ట్ మై. ఇది కాదండి. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, ద స్పీకర్ సెడ్ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ఓకే, ఇది యూనివర్సల్ ట్రూత్ అండి. సో ఇక్కడ మనం టెన్స్ మార్చకూడదు, చెప్పుకున్నాం మనం. రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్ అయినా ఫ్యూచర్ టెన్స్ అయినా ఇక్కడ మనం టెన్స్ మార్చకూడదని చెప్పాం. అలాగే రిపోర్టింగ్ వర్బ్ ఇక్కడ ఏ టెన్స్లో ఉన్నప్పటికీ, అది ప్రజెంట్ టెన్స్ అయినా పాస్ట్ టెన్స్ అయినా ఫ్యూచర్ టెన్స్ అయినా ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఇది యూనివర్సల్ ట్రూత్ అయితే మనం మార్చకూడదు టెన్స్ అని చెప్పుకున్నాం. సో గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ ఎక్కడ ఉంది చూడండి, ఇందులో సేమ్ మార్చకూడదు అని. సో ఇలా రావాలి, ఇది ఒక్కటే ఉందండి, ఇంకేం లేవు చూడండి. ఇది స్టేట్మెంటే కాబట్టి ద స్పీకర్ సెడ్ దట్టే పెడతాం, అయిపోయింది. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటే ఈ వజలు ఉన్నవన్నీ తీసేయాలండి మనం, ఇవేవి కావన్నమాట. సో ఇవి టెన్స్ మార్చేశారు, ఇక్కడ టెన్స్ మార్చకూడదు ఇక్కడ. ఓకేనా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి, హూ ఆర్ యూ సెడ్ ద క్యాటర్పిల్లర్ టు యాలిస్. ఓకే, చూజ్ ద ఇండైరెక్ట్ స్పీచ్ అన్నారు. ఓకే చూడండి, ఇదేంటిది క్వశ్చన్ అంటే ఏమవుతుంది మనకి, ఆస్క్డ్ అని రావాలి ఫస్ట్. ఆస్క్డ్ ఎక్కడ వచ్చిందో చూడండి, ఫస్ట్ వన్ వచ్చింది ఆస్క్డ్, సెకండ్ వన్ వచ్చింది. సో ఈ రెండు రైట్ అవ్వచ్చు. ఈ మూడు చూడండి, ద క్యాటర్పిల్లర్ టోల్డ్ అని తీసేయండి, ద క్యాటర్పిల్లర్ సెడ్ ఇట్ అని ఇది కూడా తీసేయండి. సో 1, 2 చూసుకోండి జాగ్రత్తగా. ద క్యాటర్పిల్లర్ ఆస్క్డ్ యాలిస్, ఇది బాగానే ఉంది. ఇది కూడా ద క్యాటర్పిల్లర్ ఆస్క్డ్ యాలిస్, ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ చూడండి, హూ షీ వాజ్, హూ వాజ్ షీ, ఇక్కడ నువ్వు డిసైడ్ అవ్వాలి. ఏం చెప్పాము ఇక్కడ మనం, హూ ఆర్ యూ అని అడిగాం, నీవెవరు అని అడిగారు. సో మనం ఇంతకుముందే చెప్పాను, క్వశ్చన్స్ మనం రాసేటప్పుడు WH కూడా ఏది ఉంటే అదే రాసేయాలి. రెండు వచ్చే WH వర్డ్స్, ఇక్కడ వరకు బాగానే ఉంది. క్వశ్చన్లో మనకి ఏమొస్తుంది, ఫస్ట్ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. బట్ స్టేట్మెంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది. ఓకే, అలాగే టెన్స్ కూడా మార్చుకోవాలి. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది, మనం పాస్ట్ టెన్స్లో మార్చుకున్నాం. ఓకే, హూ ఆర్ యూ అనేటప్పుడు ఉంది, ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏం రాయాలి మనం, ఇక్కడ ఎవరిని అడుగుతున్నారు, క్యాటర్పిల్లర్ని యాలిస్ని అడుగుతున్నారు, ఆమెను అడుగుతుంది కాబట్టి హూ షీ ఆర్ బికమ్స్ వాజ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ రాసాను, తర్వాత వర్బ్ రాసాను అనమాట. ఓకే, ద క్యాటర్పిల్లర్ ఆస్క్డ్ యాలిస్ హూ షీ వాజ్. దిస్ ఈజ్ ద రైట్ వన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. తర్వాత చూడండి, ద టీచర్ సెడ్ ఆయిల్ ఫ్లోట్స్ అండ్ వాటర్. దిస్ ఈజ్ ఆల్సో యూనివర్సల్ ట్రూత్. ఆయిల్ నీటి మీద తేలుతుంది కదా ఎప్పుడు కూడా. సో ఇలా యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలండి ఆన్సర్. ఇక్కడ చూడండి, ఆయిల్ ఫ్లోటెడ్, ఇది తప్పు. ఆయిల్ వాజ్ ఫ్లోటింగ్ తప్పు. ఆయిల్ ఈజ్ ఫ్లోటింగ్ తప్పు. ఆయిల్ ఫ్లోట్స్ అండ్ వాటర్ ఇక్కడ ఉందండి. ద టీచర్ సెడ్ దట్, ఇది స్టేట్మెంట్ కాబట్టి దట్ అనే కంజెక్షన్ సెడ్డే వాడతాం. ద టీచర్ సెడ్ దట్ అని బట్టి ఆయిల్ ఫ్లోట్స్ అండ్ వాటర్. ఇక్కడ మనం టెన్స్ మార్చకూడదండి, ఇక్కడ 3 చోట్ల కూడా టెన్స్ మార్చేశారండి. యూనివర్సల్ ట్రూత్ టెన్స్ మార్చకూడదు, ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఏదైనప్పటికీ. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి, ద మ్యాన్ సెడ్ యూ కెన్ హ్యావ్ 3 tickets. చూజ్ ద ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, ఇది స్టేట్మెంట్ కాబట్టి ద మ్యాన్ సెడ్ దట్ అని వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇది టోల్డ్ దట్ తీసేయండి, ఇంకా ఇది లేదు ఇంకా. సో ఈ మూడిలో చూడండి, ద మ్యాన్ సెడ్ దట్. ఇక్కడ చూడండి, కెన్ బికమ్స్ ఏమవుతుంది, మోడల్ వర్బ్స్ ఏమో అవుతుంది, కెన్ బికమ్స్ కుడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎవరు నీతో అన్నారన్నమాట, యూ కెన్ హ్యావ్ 3 tickets అని అన్నారు. సో మనం ఏం చెప్పాలి, ఐ కుడ్ హ్యావ్ 3 tickets అని మనం చెప్పాలి. కెన్ హ్యావ్ బికమ్స్ ఏమవుతుంది, కుడ్ హ్యావ్ అవుతుంది. ద మ్యాన్ సెడ్ దట్ ఐ కుడ్ హ్యావ్ 3 tickets. సో దిస్ ఈజ్ ద రైట్ వన్ అండి. ఇక్కడ యాజ్ డీజ్గా రాస్తారు చూడండి, ఇది సెడ్ దట్ ఉంది కానీ బాగానే యూ కెన్ హ్యావ్ అని చెప్పి యాజ్ డీజ్గా రాస్తారు. ఇది మనం మార్చాలండి. ఈ మనతో చెప్తున్నారు కాబట్టి నాకు 3 tickets ఉంటాయని అతను అన్నాడని చెప్పాలి కాబట్టి ద మ్యాన్ సెడ్ దట్ ఐ కుడ్ హ్యావ్ 3 tickets అండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఓకే, దే కాదండి. నెక్స్ట్ వన్ చూడండి, బెన్ సెడ్ ఐ విల్ బీ ఇన్ ప్యారిస్ ఇన్ జూలై. ఓకే, ఇది కూడా స్టేట్మెంట్ కాబట్టి బెన్ సెడ్ దట్ అని వస్తుందండి. అన్ని 4 చోట్ల అదే ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుని. నెక్స్ట్ వన్ చూడండి, ఐ విల్ బీ ఇన్ ప్యారిస్. బెన్ చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అతను చెప్తున్నారు. సో అతను ఆయన ఏమన్నాడు, నేను జూలైలో ప్యారిస్లో ఉంటానని చెప్పాడు. ఇప్పుడు మనం చెప్పాలి ఏమని, అతను జూలైలో ప్యారిస్లో ఉంటాడని బెన్ చెప్పాడని చెప్పాలి. సో అతను దానికి ఏమంటాం, హీ పెట్టాలి. సో బెన్ సెడ్ దట్ హీ విల్ బికమ్స్ ఏమవుతుంది, వుడ్ అవుతుంది. ఇక్కడ హీ విల్ బీ వచ్చేసింది. ఇక్కడ ఏమైనా ఇక్కడ హీ వుడ్ బి ఇక్కడ వచ్చిందండి. బెన్ సెడ్ దట్ హీ విల్ బీ ఇన్ ప్యారిస్ ఇన్ జూలై. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. చెప్పాం కదా, విల్ ఉంటే వుడ్ అవుతుందని చెప్పాం. ఓకేనా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, రాజు సెడ్ టు రాము ఐ షాల్ బి రైటింగ్ టు యూ బై దిస్ టైమ్ టుమారో అని చూడండి. ఇది కూడా స్టేట్మెంటే కదా. ఓకే, రాజు టోల్డ్ రాము. స్టేట్మెంట్ వచ్చినప్పుడు సెడ్ టు వస్తే టోల్డ్ అని పెట్టాలని చెప్పాను. ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో రాజు టోల్డ్ రాము, ఈ రెండు కాదు, ఇది తీసేయండి ఇంకా. సో సెకండ్ వన్ చూడండి, రాజు టోల్డ్ రాము దాట్
ఇది ఏం చెప్పాడు, ఐ అంటే ఎవరు, రాజు అనమాట. సో హీ షల్ బి ఏమవుతుంది, వుడ్ అవుతుందా? ఎస్, చెప్పాం కదా. సింపుల్ ఫ్యూచర్ ఈవెంట్ అయితే ఏమవుతుంది, వుడ్ అని చెప్పాం. అలా కాకుండా ఆబ్లిగేషన్ కానీ లేదంటే సజెషన్ కానీ అడ్వైస్ కానీ అయితే మనం షుడ్డే రాయాలని చెప్పాం. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ ఈవెంటే కాబట్టి మనం షల్ బికమ్ షుడ్ అండి, వుడ్ అండి ఇక్కడ. సో రాజు టోల్డ్ రాము దట్ హీ వుడ్ బి రైటింగ్ టు హిమ్, ఎవరికి, ఈయనకి రాస్తుంది అనమాట. టు హిమ్ బై దిస్ బికమ్స్ దట్ టైమ్ టుమారో గట్ ద ఫాలోయింగ్ డే. ఇదంతా సరిపోయింది కదండి. ఇక్కడ రాజు టోల్డ్ రాము దట్ హీ వుడ్ బి రైటింగ్ టు హిమ్ బై దట్ టైమ్ ద ఫాలోయింగ్ డే. ఇక్కడ చూడండి, ఇది రైటే. ఇది ఇక్కడ చూడండి, రాజు టోల్డ్ రాము దట్ ఐ వుడ్ బి అని ఉందండి. ఐ వుడ్ బి కదండి, ఈయన చెప్తున్నాడు అది. సో హీ వుడ్ బి అనాలి మనం, ఓకేనా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. రాజు టోల్డ్ రాము దట్ హీ వుడ్ బి రైటింగ్ టు హిమ్, టు యూ కదా, టు హిమ్ బై దిస్ టైమ్ బికమ్ దట్ టైమ్ టుమారో ద ఫాలోయింగ్ డే. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి, షీ సెడ్ టు విజయ గెట్ అప్, డ్రింక్ సమ్ కాఫీ అండ్ దెన్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ నెక్స్ట్. ఓకే, తను చెప్పింది, విజయ ఈమె విజయతో చెప్పింది. సో షీ టోల్డ్ అని వస్తుందండి. సో వచ్చిందండి, షీ టోల్డ్ విజయ, షీ టోల్డ్ విజయ. 4 ఆప్షన్స్ కూడా అలాగే వచ్చింది. తర్వాత చూడండి, ఇది ఒక చిన్న ఆర్డర్ లాంటిదే కదా. ఒక V1 ఫామ్తో మొదలైంది. అప్పుడు ఏం పెట్టాలి మనం, V1 ఫామ్తో వచ్చినప్పుడు 2 + V1 అని చెప్పాను కదా మీకు. షీ టోల్డ్ విజయ టు గెట్ అప్, డ్రింక్ సమ్ కాఫీ అండ్ దెన్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ నెక్స్ట్. చూడండి, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. షీ టోల్డ్ విజయ టు గెట్ అప్. ఇక్కడ 2 + V1 ఫామ్ రావాలండి, వచ్చింది ఇక్కడ. ఇక్కడ వై వచ్చిందండి, కాదు. ఇక్కడ నాట్ టు వచ్చింది, ఇక్కడ కాదు. ఇక్కడ గెటప్ అని డైరెక్ట్గా ఇచ్చారు, కాదు. సో ఇక్కడ మనకి ఇది ఆర్డర్ కాబట్టి, సో షీ టోల్డ్ విజయ టు గెట్ అప్, డ్రింక్ సమ్ కాఫీ అండ్ దెన్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ నెక్స్ట్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ 2 + V1 పెట్టడంలోనే ఉందండి ఇక్కడ మనకి. నెక్స్ట్ వన్ చూడండి, షీ సెడ్ టు హిమ్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ యువర్ కార్. ఇది క్వశ్చన్ కాబట్టి మనం సెడ్ టు బదులు ఏం పెట్టాలి, మనం ఆస్క్డ్ పెట్టాలి. షీ ఆస్క్డ్ హిమ్. ఇలా చూడండి, వాట్ ఏదైతే ఇక్కడ WH వర్డ్ ఉంటుందో అదే మనం ఇక్కడ వాడాల్సి ఉంటుంది. షీ ఆస్క్డ్ హిమ్ వాట్, సరిపోయింది. ఇక్కడ చూడండి, సెడ్ టు ఇచ్చారు, కాదు. ఇక్కడ టోల్డ్ ఇచ్చారు, ఇది కూడా కాదు. ఈ థర్డ్ వన్ కానీ ఫస్ట్ వన్ కానీ మనకు కరెక్ట్ అవ్వాలండి. షీ ఆస్క్డ్ హిమ్ వాట్, సరిపోయింది. ఇక్కడ కూడా వాట్ వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ అయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మనం స్టేట్మెంట్లో చెప్పాలి కాబట్టి ఇందులో మనకి సబ్జెక్ట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఉందండి సబ్జెక్ట్, ద నెంబర్ ఆఫ్ యువర్ కార్. వర్బ్ ఇదండి, ఫస్ట్ వన్ ఇది రాయాలి. ద నెంబర్ ఆఫ్ హిస్ కార్ అనమాట. ఇది ఆమె అతనితో మాట్లాడుతుంది. సో ద నెంబర్ ఆఫ్ హిస్ కార్ అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. షీ ఆస్క్డ్ హిమ్ వాట్ ద నెంబర్ ఆఫ్ హిస్ కార్ ఈజ్ బికమ్స్ ఏమవుతుంది, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో మార్చాలి. షీ ఆస్క్డ్ హిమ్ వాట్ ద నెంబర్ ఆఫ్ హిస్ కార్ వాజ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఇక్కడ చూడండి, ఆస్క్డ్ హిమ్ వచ్చింది కానీ ఇక్కడ చూడండి వాట్ వాజ్ ద నెంబర్ అని ఉందండి. ఆఫ్ హిస్ కార్ వాజ్ ద నెంబర్. ఇది ఫస్ట్ వర్బ్ రాదండి. ఫస్ట్ మనం స్టేట్మెంట్లో మనం చెప్పాలి కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ మనం సబ్జెక్ట్ రాసి తర్వాత వర్బ్ రాయాలండి. షీ ఆస్క్డ్ హిమ్ వాట్ ద నెంబర్ ఆఫ్ హిస్ కార్ వాజ్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, హీ ఆస్క్డ్ మీ డూ యూ నో ఫ్రెంచ్. ఇది కూడా క్వశ్చన్ అండి, ఎస్ఆర్ నో క్వశ్చన్. ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే మనం ఇఫ్ కానీ వెదర్ కానీ అనే కంజంక్షన్ కానీ పెట్టాలని చెప్పాను మీకు. చూడండి, హీ ఆస్క్డ్ మీ, రైట్. హీ ఆస్క్డ్ మీ, అన్నిట్లో ఆస్క్డ్ మీ ఉంది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ పెట్టాలి. ఇఫ్ కానీ వెదర్ అండి. ఇక్కడ ఇఫ్ పెట్టారు, ఇక్కడ ఇఫ్ పెట్టారు, ఇక్కడ ఇఫ్ పెట్టారు. సో ఇక్కడ పెట్టలేదండి. సో దట్ అనే కంజంక్షన్ పెట్టారు కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ వన్ అండి. థర్డ్ వన్ ఇంక తీసేయండి. ఇంకా నెక్స్ట్ వన్ చూడండి, హీ ఆస్క్డ్ మీ ఇఫ్, బాగానే ఉంది. ఇందులో ఏంటి, అతను నాతో అన్నాడు, నాకు ఫ్రెంచ్ తెలుసా అని చెప్పి అతను అడిగాడు అనమాట. మనం ఎలా చెప్తాం, నీకు ఫ్రెంచ్ తెలుసా అని అతను అడిగాడు డైరెక్ట్ స్పీచ్లోని. మనం ఎలా చెప్తాం, నాకు ఫ్రెంచ్ తెలుసా అని అతను నన్ను అడిగారని చెప్పాలి. సో యూ ఏమవుతుంది ఇక్కడ మనకి ఐ అవుతుంది. సో ఈ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ, ఇక్కడ ఏముంది డూ + V1 అంటే డూ నో అంటే డూ + V1. డూ + V1 ఏమవుతుంది మనకి V1 అవుతుంది. సో ఏమనాలి,
V1 అయింది అంటే నో అనమాట. సో మనం ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మనం ఏం చేయాలి, V1 ప్రెజెంట్ టెన్స్ అయితే మనం టెన్స్ మార్చేటప్పుడు V2 కింద మార్చుకోవాలి, పాస్ట్ టెన్స్లో మార్చాలి. సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నుంచి సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మనం మార్చాలి V2లోకి. సో ఇఫ్ ఐ న్యూ ఫ్రెంచ్, సో దిస్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. మిగతా కూడా చూడండి, ఇఫ్ ఐ హ్యావ్ నోన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మార్చాలి, ఇది తప్పండి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద మార్చేసారు, ఇది కూడా తప్పే. ఇది ఎలాగో తప్పే, దట్ అనే కంజంక్షన్ వాడారు కాబట్టి. సో హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ న్యూ ఫ్రెంచ్ ఈజ్ ద రైట్ వన్ అండి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. తర్వాత చూడండి, ద బాయ్ సెడ్ స్టబన్లీ ఐ లైక్ హిమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై బీ హిజ్ ఫ్రెండ్ అన్నాడు. చూడండి, ఇది కూడా స్టేట్మెంటే కదా. సో ద బాయ్ సెడ్ స్టబన్లీ అని రాసి తర్వాత ఏం పెట్టాలి, స్టేట్మెంట్ కూడా దట్ అనే కంజంక్షన్ పెట్టాలి. ఇక్కడ వై అనే కంజంక్షన్ పెట్టారు, సో తీసేయండి, WH ఒకటి రాదు ఇక్కడ. నెక్స్ట్ వన్, ద బాయ్ సెడ్ స్టబన్లీ దట్ అనే కంజంక్షన్ పెట్టారు, బాగానే ఉంది. ఐ లైక్ హిమ్ అన్నాడు కాబట్టి ఐ బికమ్స్ హీ అవుతుంది. అంటే బాయ్ అనేది ఇక్కడ ఐ కాబట్టి మనం ప్రొనౌన్ ఏం చేస్తాం, మనం ఐకి బదులు హీ వాడాలి, బాగానే ఉంది. ఇక్కడ V1 ఫామ్ వచ్చింది మనకి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ V2 కింద మార్చాలి కాబట్టి హీ లైక్డ్ హిమ్, బాగానే ఉంది. అండ్ ఐ ఆమ్ గోయింగ్ టు అన్నాడు కాబట్టి హీ వాజ్ గోయింగ్ టు, బాగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఐఎమ్ బికమ్స్ హీ వాజ్ అవుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్గా మార్చాలి, ఇది కూడా బాగానే ఉంది. హీ వాజ్ గోయింగ్ టు ట్రై అండ్ బీ హిజ్ ఫ్రెండ్, ఇదంతా బాగానే ఉందండి. సెకండ్ వన్ బాగానే ఉంది, టిక్ చేద్దాం. మిగతా చూద్దాం ఒకసారి. ద బాయ్ సేసా, కాదండి, ఎట్టి పరిస్థితులు కదా, తీసేయండి. ద బాయ్ టోల్డ్, ఇది కూడా కాదండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ అండి. లిండా సెడ్ హుర్రే ఐ హ్యావ్ వన్ ద లాటరీ. ఓకే, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కదా. సో తను ఎక్స్క్లైమ్ చేసింది కాబట్టి, మనం స్ట్రాంగ్ ఫీలింగ్ తెలియజేసింది కాబట్టి లిండా ఎక్స్క్లైమ్డ్ అని చెప్పాలి మనం. సో లిండా ఎక్స్క్లైమ్డ్ అందామండి. ఇక్కడ అన్ని చోట్ల లిండా ఎక్స్క్లైమ్డ్ ఉంది కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోవాలి మనం. లిండా ఎక్స్క్లైమ్, ఎలా చూడండి, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినప్పుడు మనం దట్ అనే కంజంక్షన్ వాడడం గుర్తుపెట్టుకోండి. ఒకసారి కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి, లిండా ఎక్స్క్లైమ్డ్ దట్ పెట్టాలి. ఇక్కడ కూడా లిండా ఎక్స్క్లైమ్డ్ దట్ వచ్చింది. సో ఫస్ట్ వన్ థర్డ్ వన్ ఉంది, ఇక్కడ ఇఫ్ ఇచ్చారు, ఇక్కడ ఇఫ్ ఇచ్చారు. సో ఇది కాదండి. ఎప్పుడు వాడతాం మనం, ఎస్ఆర్ నా క్వశ్చన్ అయితేనే మనం ఇఫ్ వాడాలి కదా, ఇఫ్ కానీ వెదర్ కానీ వాడతాం. సో సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్, ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్ అండి. ఫస్ట్ వన్ చూడండి, ఇప్పుడు లిండా ఎక్స్క్లైమ్డ్ దట్, నేను అన్నది అంటే ఆమె కదా, నేను అంటే. సో ఆమె లాటరీ గెలిచిందని ఆమె చెప్పింది అన్నాం. సో షీ హ్యాస్ వన్ ద లాటరీ అన్నారండి. ఇక్కడ ఏముంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, హ్యావ్ ప్లస్ V3, బాగానే ఉంది. మరి మనం ఇందులో మార్చాలి, మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మార్చాలి. అప్పుడు ఇదేమవుతుంది, హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. ఇక్కడ మరి హ్యాడ్ ప్లస్ V3 ఉందా, ఇక్కడ లేదు, హ్యాస్ ప్లస్ V3 ఇచ్చారు. సో థర్డ్ వన్ చూడండి, లిండా ఎక్స్క్లైమ్డ్ దట్ షీ హ్యాడ్ వన్ ద లాటరీ. సో ఇక్కడ కరెక్ట్గా ఉంది. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 2025 ప్రీవియస్ టెట్ పేపర్లోనూ అండి. ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అన్ని క్వశ్చన్స్ మీకు నేను పేస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా చేయగలిగాం. సో అదంతా వీడియో మొత్తం విన్నాం కాబట్టి ఇదంతా మనం ఈజీగా చేయగలిగాం. సో మీ ఒపీనియన్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు యోస్ షేగస్ ఇంగ్లీష్. బాయ్.